Hello everyone, a very good evening. Welcome to Civic Center IAS. I hope నా వాయిస్ అది క్లియర్గా వినిపిస్తుందని అనుకుంటున్నాను మీకు. రైట్, సో టుడే విల్ బి డిస్కసింగ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయి. సో ట్రెండ్స్ అనాలిసిస్ అనేది ఈరోజు సెషన్. ఎందుకంటే మొన్న చూస్తే వెంకట్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన బేసిక్ ఓరియంటేషన్ సెషన్, అంటే సిలబస్ ఏ రకంగా ఉంటుంది అండ్ క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారో వచ్చేసి ఇప్పుడు మనం ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి, క్వశ్చన్స్ ప్యాటర్న్స్ కావచ్చు, లేదా ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, ఇవి ఏ రకంగా ఉన్నాయి అనేది మనం చూద్దాం ఇవాళ. రైట్, సో దిస్ విల్ బి ద ఎజెండా ఆఫ్ ద సెషన్. అసలు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏ రకంగా ఉంటుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ అప్డేట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ సిలబస్ చేంజ్ అవుతుంది, చాలామంది అడిగిన క్వశ్చన్, సిలబస్ చేంజ్ అవుతుందా అవ్వదా, నెక్స్ట్ నోటిఫికేషన్ ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి, క్వశ్చన్స్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ బిఫోర్ గోయింగ్ ఫర్దర్, చాలామంది స్టూడెంట్స్ అడిగే డౌట్స్ అండ్ రీసెంట్ టైంలో మేజర్ అప్డేట్ డిసెంబర్లో కన్ఫర్మ్ అయింది, జనవరిలో ఫైనలైజ్ అయిపోయింది. సో ఏ గెజెట్ నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్. ఇదివరకు మనకేంటి డిఫరెంట్ 4 జోన్స్ ఉండేవి అండ్ ఇప్పుడు జోనల్ సిస్టమ్ అనేది మనకు అప్గ్రేడ్ చేశారు. అండ్ జోనల్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయడంతో పాటు లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ కూడా మార్చారు. లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ కూడా మార్చారు. ఈ రెండు కూడా లేటెస్ట్ అప్డేట్స్ విచ్ వర్ ఇన్ ద గ్రూప్ 2 అపార్ట్ ఫ్రమ్ ద క్యాలెండర్ కాకుండా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయంటే లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ దిస్ లోకల్ క్యాండిడేట్, ఎవరు మన ఆంధ్రప్రదేశ్కి లోకల్ క్యాండిడేట్ అవుతారు? దెర్ ఆర్ 3 క్రైటీరియా. ముందు ఉండేది ఏదైతే 6th to 10th ఉంటుందో, ఇప్పుడు 6th to 10th అనేది కంటిన్యూ అవుతుంది, ఫస్ట్ క్రైటీరియా అది. సో ఫస్ట్ 6th to 10th ఎక్కడ చదివితే ఆ జోన్లో మనం లోకల్ అనేది అవుతాం. సెకండ్ క్రైటీరియా, ఒకవేళ 6th to 10th మధ్యలో ఎక్కడైనా గ్యాప్ వచ్చింది, మనము ఒక జిల్లాలో 2 ఏళ్ళు ఇంకొక జిల్లాలో 3 ఏళ్ళు అలా చదువుతూ ఉన్నట్టయితే అప్పుడు ఏంటంటే 1st to 7th చూస్తారు. 1st to 7thలో ఎక్కడైతే మీరు ఎక్కువ ఇయర్స్ చదివారో, మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, అది మీ లోకల్ జోన్ కింద అవుతుంది. అండ్ దెన్ ఒకవేళ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అండ్ క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే 4 years prior to the qualifying examination అని చెప్పి క్లియర్గా అండర్లైన్ చేశాడు వాడు. వాట్ ఈస్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇది మనం డిస్కస్ చేయాలి. తెలంగాణలో ఏమో దే హ్యావ్ నోటిఫైడ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యాజ్ క్లాస్ 7th, వేరేజ్ ఆంధ్రప్రదేశ్లో ఏమో దే హ్యావ్ నోటిఫైడ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యాజ్ క్లాస్ 10th. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి 4 years ముందు అంటే 6th to 10th వరకు ఫస్ట్ చూసి, ఒకవేళ 6th to 10thలో కానీ 2-3 చోట్ల చదివి ఉంటే లాస్ట్ 7 yearsలో ఎక్కడ చదివితే అది మీ మేజర్ జోన్ కింద అవుతుంది, అది మీ లోకల్ జోన్ కింద అవుతుంది. ఒకవేళ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కంటే ముందు కానీ డిఫరెంట్ జోన్స్ 2 కూడా ఈక్వల్ అయితే మీ రెసిడెన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. సో రెసిడెన్స్ ఆల్సో బికేమ్ ద మేజర్ ప్రయారిటీ. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఈ 3 కండిషన్స్ ఒకటి మిస్ అయితే ఒకటి. దేర్ ఆర్ 3 steps ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ యూ యాజ్ ఎ లోకల్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బేసికలీ జోనల్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత అంటే డిసెంబర్లో కంప్లీట్గా గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది అండర్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ కింద 2025 డిసెంబర్లో మనకి ఈ ఆర్డర్ వచ్చింది. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ లోకల్ క్యాండిడేట్ అనేది. నెక్స్ట్ వన్, సార్ లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ సరే, మరి నాన్ లోకల్కి ఎంత రిజర్వేషన్ ఉంటుంది ఏంటి అంటే వేర్ దెర్ ఆర్ డిస్ట్రిక్ట్ పోస్ట్స్ 95% ఈజ్ గివెన్ కన్సిడరేషన్ ఓన్లీ ఫర్ ద లోకల్ క్యాండిడేట్. అంటే మోస్ట్లీ ఏపీపీఎస్సి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, 95% రిజర్వేషన్ అనేది కంప్లీట్గా లోకల్ క్యాండిడేట్కే వెళ్తుంది. అన్లెస్ ఇట్ ఈస్ ఏ మల్టీ జోనల్ పోస్ట్ తప్ప, మ్యాక్సిమం ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో కొన్ని పోస్టులు తప్ప అన్నిటిలోనూ 95% రిజర్వేషన్ గోస్ టు ఓన్లీ లోకల్ క్యాండిడేట్, విచ్ ఈజ్ ఆల్సో అనదర్ మేజర్ చేంజ్ విచ్ వాజ్ బ్రాట్ ఇన్ ద గెజెట్ నోటిఫికేషన్. ఇది మేజర్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరంగా. మీ అందరికీ తెలిసిందే ఏదైతే క్యాలెండర్ ఉందో క్యాలెండర్లో నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి ఇన్ని పోస్టులు నోటిఫై చేస్తాము సెప్టెంబర్ 15th అని చెప్పారు. అండ్ సెప్టెంబర్ 15th నోటిఫై చేస్తే ద నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈజ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు.
ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్. లాస్ట్ ఒక 3 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఏంటి మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత 2016లో నోటిఫికేషన్, 17లో ఎగ్జామ్ కంప్లీట్ చేశారు, 18లో నోటిఫికేషన్, 19లో కంప్లీట్ చేశారు, 23లో నోటిఫికేషన్, 25లో కంప్లీట్ చేశారు. ఏ రకంగా చేంజెస్ అనేవి ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్లీ మీరు చూస్తే నోటిఫికేషన్ అనేది November 8th of 2016 నాడు ఇష్యూ చేస్తే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది 2017 ఫిబ్రవరిలో పెట్టారు. అంటే ఏంటి, నవంబర్, డిసెంబర్, జనవరి అండ్ దెన్ ఇన్ ఫిబ్రవరి, అంటే 3 months అనేది మీకు గ్యాప్ ఇచ్చారు, ఆర్ 4 months మీకు గ్యాప్ ఇచ్చారు, ఎందుకంటే మంత్ ఎండ్ కాబట్టి. దెన్ రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు, 2 monthsలో రిజల్ట్ ఇచ్చారు. మార్చి, ఏప్రిల్ 2 monthsలో రిజల్ట్ ఇచ్చారు. అండ్ దట్టు మనం చూసుకుంటే 1 month మ్యాక్సిమం, 1 monthలో రిజల్ట్ ఇచ్చారు ప్రిలిమ్స్. దెన్ మెయిన్స్ ఎప్పుడు పెట్టారు, ఏప్రిల్ అయితే ఏప్రిల్, మే, జూన్ అండ్ దెన్ జూలైలో ఎగ్జామ్ పెట్టారు. అంటే ఏంటి, మెయిన్స్కి 3 months టైం ఇచ్చారు. దెన్ మెయిన్స్ రిజల్ట్ వచ్చేసరికి మీకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, సో ఒక 5 months రిజల్ట్ తీసుకున్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ డిసెంబర్లో రిలీజ్ అయింది. సో అంటే ఏంటి, మీకు 1 year అంటే మొత్తం 13 monthsలో 2016 నోటిఫికేషన్ అనేది మీకు కంప్లీట్ అయింది. అరౌండ్ 13 months అనే టైం పట్టింది, 13 months టైం పట్టింది. దెన్ 2018 నోటిఫికేషన్ చూద్దాం, విచ్ ఇస్ ద ఫాస్టెస్ట్ నోటిఫికేషన్. ఆ ఇయర్ క్లియర్గా 1 yearలో కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంతో, అండ్ ఈవెన్ గ్రూప్ 1 కూడా అదే రకంగా చూశారు. కానీ గ్రూప్ 1లో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఒక 52 ఉండడం వల్ల కోర్ట్ కేసెస్లో ఇరుక్కుంది. తర్వాత కోవిడ్, తర్వాత ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయ్యాయి. ఇప్పుడు 2018 నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనకి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటామో అప్పుడే నోటిఫికేషన్ ఇస్తారు. December 31st నాడు నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి 5 months ఇచ్చారు. ఇఫ్ యూ సీ, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి 5 months ఇచ్చారు. రిజల్ట్ 2 months రిలీజ్ అయిపోయింది. కానీ ఇక్కడే మేజర్ థింగ్ ఉంది. 2019లో మీరు చూస్తే రిజల్ట్ ఇచ్చిన 1 monthలో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ పెట్టేశారు. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏ రోజు ఉంది, మేలో ఉంటే అక్కడి నుంచి 3 monthsలో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ పెట్టారు. కానీ రిజల్ట్ డిక్లేర్ అయిన దగ్గర చాలా తక్కువ టైం ఇచ్చారు. ఇఫ్ యూ సీ, దిస్ ఈజ్ ద మేజర్ థింగ్. రిజల్ట్ ఇచ్చిన దగ్గర నుంచి చాలా తక్కువ 1 monthలో మీకు పెట్టేశారు మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ దెన్ రిజల్ట్ ఇవ్వడానికి కొంత లేట్ అయింది ఆగస్ట్ నుంచి, బికాజ్ కోవిడ్ టైం పీరియడ్ కాబట్టి ఒక 8 months తీసుకున్నారు. దెన్ February of 2020 నాడు మీకు ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ అయింది. అంటే ఇక్కడ ఏమైంది, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నుంచి 5 months టైం దొరికింది మీకు. ఇక్కడ 3 months దొరికితే ఇక్కడ 5 months టైం దొరికింది. నెక్స్ట్ 2023 నోటిఫికేషన్ చూద్దాం. 2023 నోటిఫికేషన్ చూస్తే డిసెంబర్లోనే ఇచ్చారు, అది కూడా. అండ్ 2 months టైం ఇచ్చారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 2 months అంటే 3 months, ఎందుకంటే డిసెంబర్ కూడా 7th కాబట్టి 3 months. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మినిమం 2.5 to 3 months అనేది మీకు టైం ఉంటుంది. అంటే ఏంటి, 75 days అనేది మీకు టైం ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. సో September 15th ఇస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, సో అక్టోబర్, నవంబర్ అంటే 2.5 months, డిసెంబర్ స్టార్టింగ్లో మీకు ఎగ్జామ్ ఉండొచ్చు, రైట్. అండ్ రీసెంట్గా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి, సార్ 2 monthsలో కంప్లీట్గా ప్రిలిమ్స్ పెట్టేస్తారు, 2 monthsలో మెయిన్స్ పెట్టేస్తారంటే అప్పుడు కూడా అదే విధంగా పెట్టారు. సో ఏంటంటే ఒక 2.5 to 3 months పెట్టారు. ఈసారి కూడా ఒకేసారి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. గ్రూప్ 1 ఏమో 15th August నాడు, గ్రూప్ 2 ఏమో 15th September నాడు. సో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ గ్రూప్ 2 అనేది కొంచెం ఎక్కువ టైం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే గ్రూప్ 1 అనేది చాలా తక్కువ మంది రాస్తున్నారు, 91 పోస్టులే అవి, 91 పోస్టులే కాబట్టి దెర్ ఈజ్ నో హయ్యర్ సిగ్నిఫికెన్స్ తక్కువ దానికి, అందువల్ల టైంలో కంప్లీట్ చేసేస్తారు. కానీ గ్రూప్ 2 అంటే ఎక్కువ మంది రాస్తున్నారు, 750 పోస్టులు. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బీ అటెంప్టింగ్ ఇట్. దానివల్ల స్టూడెంట్స్ని కన్సిడర్ చేస్తారు. కొంత అంటే ఇచ్చిన టైం లైన్లో జరగడానికి అరౌండ్ 60% ఆస్కారం మాత్రమే ఉందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక టైం పీరియడ్ మనకి క్లియర్గా తెలుస్తుంది, వాట్ ఈస్ ద హిస్టరీ అనేది తెలుస్తుంది. ఈ హిస్టరీ బేసిస్ మీద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది నోటిఫికేషన్ దగ్గర నుంచి 3 months పడితే మెయిన్స్ ఎగ్జామినేషన్ 2 to 3 monthsలో కండక్ట్ చేస్తున్నారు. ఏంటి, రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం 2 to 3 monthsలో మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి, వెన్ దెర్ ఈజ్ ఏ నాన్ ఎలక్షన్ ఇయర్ ఉన్నప్పుడు చాలా తొందరగా అయిపోతుంది. దట్టు గ్రూప్ 1లో చూసిన మీరు ప్యాటర్న్ అనేది నాన్ ఎలక్షన్, అంటే ఏ ఇయర్ అయితే ఎలక్షన్ ఉండదో అప్పుడు చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. ఏ ఇయర్ అయితే ఎలక్షన్ ఉంటుందో మధ్యలో డిఫరెంట్ ఇష్యూస్ అన్ని తీసుకొస్తారు, దానివల్ల పోస్ట్పోన్ అవుతూ వస్తుంది, రైట్. సో యూ నీడ్ టు ప్రిపేర్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్
మినిమం 2 months అనేది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఉంటుంది, మినిమం 2 months అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఉంటుంది. సో ఈ రోజు నుంచి మీరు కానీ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా బై ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ ఆర్ బై ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పూర్తిగా సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అండ్ యూ నీడ్ టు స్టార్ట్ ఇట్ రైట్ టుడే. రైట్, దిస్ ఈజ్ రిగార్డింగ్ నోటిఫికేషన్ డేట్స్ అవి కావచ్చు. ఈ రకంగా నోటిఫికేషన్ డేట్స్ అనేవి మనం చూడొచ్చు. నెక్స్ట్ సార్, జోనల్ సిస్టమ్ ఏ రకంగా మారింది అంటే దెర్ ఆర్ 6 different zones. మనకి తెలంగాణలో ఏ రకంగా అయితే ఉందో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అలా 2 జోన్స్ నోటిఫై చేశారు, 2 మల్టీ జోన్స్ నోటిఫై చేశారు. దాంట్లో జోన్ 1, జోన్ 2 స్టార్టింగ్ ఫ్రమ్ ఉత్తరాంధ్ర టు రాయలసీమ 6 జోన్స్ కింద డివైడ్ చేశారు. అండ్ యూ విల్ బీ ఇన్ వన్ ఆఫ్ ద దీస్ జోన్స్. ఒక 4 to 5 districts అనేవి ఒక జోన్లో నోటిఫై చేశారు. రైట్, మీది ఏ డిస్ట్రిక్ట్ సార్? జోన్ 4 గుంటూరా? యా, గుంటూరు డిస్ట్రిక్ట్ జోన్ 4లోకి వస్తుంది. రైట్, నెక్స్ట్ సార్, ట్రెండ్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అన్నారు. ఆ ట్రెండ్స్ ఎందుకు చదువుకోవాలి మనము, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఒక ట్రెండ్ చూసాం, ఏంటిది అది? నోటిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అండ్ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, ఈ ట్రెండ్ తెలిసినప్పుడు మనం ప్లానింగ్ చేసుకోవచ్చా? సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎఫెక్టివ్ ప్లానింగ్ అండ్ టైం మేనేజ్మెంట్. ఈ 2 కూడా మీకు దొరుకుతాయి ట్రెండ్స్ చూసినప్పుడు. నెక్స్ట్ మేజర్ థింగ్ ఈజ్ యూ కెన్ ప్రయారిటైజ్ వాట్ టు ప్రిపేర్. ప్రయారిటైజేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. రైట్, నౌ ఇప్పుడు ట్రెండ్స్ చూసాం కాబట్టి ఫస్ట్ అసలు డిఫరెంట్ వన్ సెకండ్. యా, ఫస్ట్ సిలబస్ అనే బేసిక్, నేను సిలబస్ గుల్లో డెప్త్కి వెళ్ళను, బేసిక్ అని చెప్తాను. ఎందుకంటే మొన్న ఆల్రెడీ సిలబస్ డిస్కస్ చేశారు కాబట్టి. సో మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే చాలా క్లియర్గా చాలా సింపుల్ సిలబస్ అనేది ఉంది. గ్రూప్ 2 ఎగ్జామినేషన్, బీట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, బీట్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఏపీ గ్రూప్ 1, తెలంగాణ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 2 అన్నిట్లో కల్లా ది బెస్ట్ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడన్నా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మాత్రమే. వేర్ దెర్ ఈజ్ నో రిపిటీషన్, ద సిలబస్ ఈజ్ టూ ప్రిసైజ్. చాలా ప్రిసైజ్ సిలబస్ ఉంది మీకు. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్. ఒకవేళ సపోజ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మీకు అరౌండ్ 14 to 16 సబ్జెక్ట్స్ ఉన్నాయి చదవాల్సినవి. ఇక్కడ మీకు 9 సబ్జెక్ట్స్ చదువుకుంటే సరిపోతుంది. సో ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. వేర్ దెర్ ఈజ్ నో రిడెండెన్సీ, అంటే ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత అదే సబ్జెక్ట్ మళ్ళీ మీకు మెయిన్స్లో వస్తుందంటే ఎక్కడా లేదు. సో ఫస్ట్ మీకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ మీకు 30 మార్క్స్కి ఉంటుంది. దీని తర్వాత జాగ్రఫీ, తర్వాత ఇండియన్ సొసైటీ, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది, ఇక్కడ మనం ఒకటి చూడాలి. సో మ్యాక్సిమం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళు కూడా రాస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాద్దాం అనుకున్నారు, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ టాపిక్స్ పైన ధ్యాస పెడదాం అనుకున్నారు, యూ విల్ బీ ఇన్ ద సూప్. ఎందుకు అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఉంది. ఇక్కడ ఇండియన్ హిస్టరీ మాత్రమే, దట్ టు స్టార్టింగ్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, నాట్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్. చాలా క్లియర్లీ డిఫైన్ చేశారు సిలబస్ అనేది. సో ఇండియన్ హిస్టరీ మాత్రమే. ఎక్కడైతే ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ ఉంటే మీకు మెయిన్స్లో ఏమో ఏపీ హిస్టరీ ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీ మీకు 30 మార్క్స్కి ఉంది. దెన్ ఇక్కడ ఏపీ హిస్టరీ లేదు, గుర్తుపెట్టుకోండి. నేను జాగ్రఫీలోకి వచ్చేసరికి ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మొత్తం కూడా బీట్ డెమోగ్రఫిక్స్ అన్నారు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. అలాగే సపోజ్ లెట్స్ సే దేర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ కొన్ని ఇండిసెస్ అనేవి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి, కొన్ని సెన్సస్ ఇండిసెస్ అనేవి రిపోర్ట్స్ అనేవి పబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుందాం. కొంత ఎగ్జామ్ అనేది కొంత ముందుకెళ్తే ఆర్ అదర్వైజ్ నెక్స్ట్ నోటిఫికేషన్, బికాస్ 2027లో సెన్సస్ అనేది పబ్లిష్ అవుతుంది కాబట్టి. సో సెన్సస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ కంటెక్స్ట్లో. రైట్, ఆర్ ఎనీ డెమోగ్రఫిక్ ఇండికేటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్.
మేజర్ ఈవెంట్స్ కరెంట్ అఫైర్స్ చాలామంది ఏంటి అంటే ది హిందూ పేపర్ చదువుతున్నారు, కానీ ది హిందూ పేపర్లో నేషనల్ కరెంట్ అఫైర్స్ మాత్రం చదువుకుంటే మాకు 30 మార్కులు వచ్చేసాను. నో, అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కావాలి అంటే మీకు ది హిందూ పేపర్లో క్లియర్గా రాయరు. సో ది హిందూ పేపర్తో పాటు ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ యూ టు రీడ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్ బీట్ ఈనాడు. ఎందుకంటే ఏదైతే కొంత పవర్లో ఏదైతే పార్టీ ఉంటుందో అఫిలియేటెడ్ న్యూస్ పేపర్ అనేది అనాలిసిస్ కొంచెం బాగా ఉంటుంది అండ్ సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మోర్ దాని స్కీమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు రాదర్ దాన్ క్రిటిసిజం మీద. కాబట్టి మీరు ఆ పేపర్ చదవడం అనేది బెటర్. ఒకవేళ లెట్సే వైసీపీ కానీ పవర్లో ఉంటే మీరు అప్పుడు సాక్షికి అందజేయాలి. ఎందుకంటే ఏ పార్టీ పవర్లో ఉంటే విన్ టు స్పీక్ ఫ్రాంక్లీ ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అఫిలియేటెడ్ న్యూస్ పేపర్ స్కీమ్స్ని అనలైజ్ చేస్తుంది, వేరేస్ అపోజిషన్ న్యూస్ పేపర్ క్రిటిసిజం మీద ఉంటుంది. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో మీకు ఏంటంటే ఎక్కువ న్యూస్ అనేది కావాలి అంటే వాట్ ఎవర్ పార్టీ ఇస్ ఇన్ ద పవర్ ఆ పార్టీ అఫిలియేటెడ్ న్యూస్ పేపర్ అనేది స్టేట్లో చదవాలి. సార్ మొత్తం మళ్ళీ 2 న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం అంటే మొత్తం కూడా నేను ఈనాడు చదువుతానంటే ఈనాడు మొత్తంలో మీకు అనాలిసిస్ అనేది కానీ లేదా బికాజ్ అనాలిసిస్ ఎందుకు మాట్లాడతాను అంటే సార్ గ్రూప్ 1కి కదా అనాలిసిస్, గ్రూప్ 2లో అనాలిసిస్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను. సో హిందూ పేపర్ అనేది మాత్రమే ఇంగ్లీష్ మీడియం అయితే ప్రిఫర్ చేయండి. దాంతోపాటు తెలుగు మీడియంలో దాంతోపాటు ఈనాడు న్యూస్ పేపర్లో ఏం చదువుతారు, స్టేట్ రిలేటెడ్ న్యూస్ మాత్రమే. బికాజ్ మెయిన్ పేపర్లో రాస్తారు స్టేట్ రిలేటెడ్ న్యూస్. మీకు నిన్న చూస్తే ఫ్రైడే నాడు చూస్తే దే హ్యావ్ యాక్చువల్లీ ఓపెన్డ్ ఏ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. అనకాపల్లి డిస్ట్రిక్ట్లో సోలార్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలీజ్ చేస్తారు. వాట్ ఇస్ ద వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ విచ్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫెసిలిటీ అది. ఎందుకు రిలీజ్ చేశారు, ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది స్టార్ట్ చేశారు? వాట్ ఈజ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ? సోలార్ పవర్ ప్లాంట్కి వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి తేడా ఏంటిది? లాస్ట్ టైం అలాగే క్వశ్చన్ అడిగారు గ్లాస్ డోమ్ గురించి, ఇఫ్ ఎట్ ఆల్ యూ రిమెంబర్, రైట్? సో అందుకే స్టేట్ రిలేటెడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా చదవాలి. అండ్ లెట్ మీ క్లారిఫై వాట్ ఈజ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. సోలార్ ప్యానల్కి పైన ఏదైతే బ్లాక్ లేయర్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ వేఫర్, సోలార్ వేఫర్ అంటారు దాన్ని. ఆ సోలార్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది అనకాపల్లిలో స్టార్ట్ చేశారు. సో వీ గెట్ దిస్ న్యూస్ వెన్ ఎవర్ వీ రీడ్ ద లోకల్ న్యూస్ పేపర్ ఓన్లీ. సో లోకల్ న్యూస్ పేపర్కి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అండ్ దెన్ మెంటల్ ఎబిలిటీ అంటే మీకు అన్నీ కూడా క్లియర్గా 3 టాపిక్సే ఇచ్చారు. 3 టాపిక్స్ అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ అనే వస్తాయి మోర్ ఆర్ లెస్, రైట్? సో మీకు అక్కడ క్లియర్లీ డిఫైన్ చేసేసారు వాట్ ఆర్ ద బౌండరీస్ అనేవి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్వాలిఫై ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. మీరు చూస్తే 2019లో కావచ్చు, 2019లో 2019లో వచ్చేసరికి గ్రూప్ 2 అనేది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్ ది బెస్ట్ టైం ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2. చాలా తొందరగా అయిపోయింది. 1:15 రేషియోలోనే తీశారు. అంటే ఒక పోస్ట్కి 15 మందిని లెక్కే 2019లో తీశారు. వేరాజ్ ఇన్ 2025 యాజ్ యూ నో దట్ ఒక పోస్ట్కి 100 మందిని తీశారు. అందుకే 2019లోకి వచ్చేసరికి మీకు సిబిటి బేస్డ్ ఎగ్జామ్ ఉంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది. 2025లో వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎప్పుడైతే ఎక్కువ మంది రాస్తారో ఓఎంఆర్ బేసిస్ మీద తీసుకుంటారు, రైట్? సో ఇక్కడ మీకు ఏంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అవ్వడము అంత పెద్ద కష్టమేం కాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ టాప్ 150 మార్క్స్కి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. 150 మార్క్స్కి 40%, 35% ఇవి కానీ వస్తే కేటగిరీ ఓరియంటెడ్గా మీకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో విచ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. చాలా క్లియర్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నుంచి క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్లో బిగ్గెస్ట్ టాస్క్ విల్ స్టార్ట్. బిగ్గెస్ట్ టాస్క్ ఏంటిది అంటే మీకున్నవి 4 సబ్జెక్ట్సే అయినా సరే ద కట్ ఆఫ్ ఈజ్ మచ్ హయ్యర్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మీకు సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది 75 మార్క్స్కి.
అవర్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్, విచ్ దీస్ టూ ఆర్ ద హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్స్ ఎగ్జామినేషన్. చాలా హై స్కోరింగ్, 75కి 72 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 75కి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాన్స్టిట్యూషన్లో. ఈ 2 సెక్షన్స్ మాత్రము చాలా హై స్కోరింగ్ పేపర్స్ అనేవి. అండ్ అన్నీ కూడా క్లియర్గా మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి అలా తీసి ఇలా పెట్టారు క్వశ్చన్స్ అనేవి. చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. అండ్ దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ దట్ ఏదైతే అథెంటిక్ బుక్ ఉంటుందో అథెంటిక్ బుక్ నుంచి డైరెక్ట్గా స్టేట్మెంట్స్ తీసుకుని ఇచ్చారు. రైట్, గ్రూప్ 2లో మీకు క్లియర్గా ఏంటి అడ్వెంచర్స్ ఏమీ చేయక్కర్లేదు. ఉన్న రెఫరెన్స్ బుక్స్ అనేవి క్లియర్గా ప్రతి మూల నుంచి కానీ చదువుకుంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలా మంచి స్కోర్ వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసరికి పేపర్ 2లోనే మీకు, ఎందుకంటే ఎకానమీ పేపర్ కావచ్చు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఎకానమీ సెక్షన్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ కావచ్చు, ఈ 2 సెక్షన్స్ అనేవి ఈసారి డిసైడింగ్ పేపర్ అనేది అయ్యింది. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో చూస్తే లాస్ట్ 3 టైమ్స్ ఏ రకంగా ఉంది, ఎందుకు ఈసారి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చాలామంది బురిడి కొట్టించింది అంటే 2017 కావచ్చు 2019 కావచ్చు డైరెక్ట్ స్టేట్మెంట్స్, డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్సే ఉన్నాయి. డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్సే. ఏది అక్కడ మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలే, అన్నీ కూడా డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్సే. ఎక్కడ కూడా 2 స్టేట్మెంట్లు 3 స్టేట్మెంట్ ఇలా ఏం లేవు, డైరెక్ట్ క్వశ్చన్స్. మధ్యలో మీకు అరేంజ్మెంట్ కానీ మ్యాచింగ్ కానీ క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. వేరాస్ 2024 మాత్రము మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏం చేశారు, 52 మాత్రమే మీకు డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. 24 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్. అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ కానీ కీవర్డ్ కానీ ఎన్ని ఉన్నాయి, 76 క్వశ్చన్స్ మాత్రం. అంటే హాఫ్ ఆఫ్ ద పేపర్ మాత్రమే మీకు కొంచెం ఈజీ మోడల్లో ఇచ్చారు. మిగతావన్నీ కూడా దిస్ ఈజ్ ఎ డైవర్సిఫైడ్ పేపర్ అని చెప్పి నేను చెప్తాను. అందులోనూ 28 క్వశ్చన్స్ అనేవి మ్యాచింగ్గా ఇచ్చారు. అంటే ఏంటి, ఒక మ్యాచింగ్లో 4 క్వశ్చన్లు ఉంటాయి. 4 అంటే 28లో ఒక 16 క్వశ్చన్స్ వేసుకుందాం మ్యాచింగ్. 16 into 4 64 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ దాంట్లోనే కవర్ అయ్యాయి మీకు. అంటే ఈ ఎప్పుడైతే డైవర్సిఫికేషన్ పెరిగిందో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అప్పుడు ఏమైంది, టఫ్నెస్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఇట్ ఈజ్ ఈజీ టు చూస్. వేరాజ్ ఇండైరెక్ట్గా 2 స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్ మ్యాచింగ్ అని చోట ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద రైట్ ఆన్సర్. డైవర్సిఫైడ్ క్వశ్చన్స్ అనేవి 2025 ఎగ్జామినేషన్లో 25 ఎగ్జామినేషన్లో మనకు ఉన్నాయి. అంటే విచ్ ఈస్ క్లియర్లీ సజెస్టింగ్ దెర్ ఈస్ ఎ షిఫ్ట్ ఇన్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ద ఎగ్జామినర్ ఇట్ సెల్ఫ్. 2017లోను 2019లోను క్లియర్గా డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ గ్రూప్ 2 స్టాండర్డే అది. కానీ 2025లో దే గాట్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద గ్రూప్ 2 స్టాండర్డ్ అండ్ దే హ్యావ్ రైజ్డ్ ద గ్రూప్ 2 స్టాండర్డ్ వెల్ టు ద లెవెల్ ఆఫ్ గ్రూప్ 1. అక్కడే చాలామంది బురుడి కొట్టారు. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అంత టఫ్గా ఇచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఇంకా చాలా ఎక్కువ టఫ్నెస్ అనేది పెంచుతారు. ఎకానమీలో ఇలాంటి డేటా రిలేటెడ్ అడగరు, డైరెక్ట్ క్వశ్చన్లు అడగరు అని చెప్పి ప్రిపేర్ అయ్యారు. వేరాజ్ ఎకానమీ పేపరే చాలామందికి దెబ్బ కొట్టింది, ఎకానమీ సెక్షన్ అనేది. ఎందుకంటే నేల విడిచి సాము చేశారు బికాస్ ఆఫ్ ద బేసిక్ బౌన్సర్ దట్ హ్యాపెండ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఎప్పుడు కూడా ఒకే టైప్లో ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2025 మాత్రం, అంటే 23 నోటిఫికేషన్ మాత్రము టఫ్నెస్ అనేది పెంచాడు. టఫ్నెస్ పెంచినప్పుడు ఏమైంది, పీపుల్ ఆర్ థాట్ దట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంకా టఫ్గా అయిపోతుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ 5-year ప్లాన్స్ లాంటి క్వశ్చన్స్ అడగడు అని చెప్పి అనుకున్నారు. కానీ అవే అడిగాడు, బేసిక్ కాన్సెప్ట్సే అడిగాడు. 2024లో ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిందో బేసిక్ కాన్సెప్ట్సే అడిగాడు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా బేసిక్ కాన్సెప్ట్సే టచ్ చేశాడు. విచ్ ఈజ్ క్లియర్ దట్ మనకి ఎప్పుడో అప్పుడు ఒక బౌన్సర్ తగులుతుంది. ఆ బౌన్సర్ బేసిస్ మీద మనం ప్యాటర్న్ అనేది జడ్జ్ చేయకూడదు. ఓవర్ ఎ టైం పీరియడ్ ఏ రకంగా ఉంది అనే దాని బేసిస్ మీద మాత్రమే మనం డిసైడ్ చేయాలి పేపర్ అనేది ఎప్పుడు కూడా.
సో దిస్ ఈజ్ వన్ ఇండికేషన్ దట్ ఎప్పుడు సింగిల్ ఒక పేపర్ ఓన్లీ ఒక ఇయర్లో ఒక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చినట్టు అది స్టాండర్డ్ కాదు. స్టాండర్డ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే ఓవర్ ఎ టైం పీరియడ్ ఏ రకంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, అదే స్టాండర్డ్. గ్రూప్ 2 స్టాండర్డ్ ఈజ్ ద మెయిన్స్ ఆఫ్ 2023 నోటిఫికేషన్. 2023 నోటిఫికేషన్ మెయిన్స్ ఏ రకంగా అయితే వచ్చిందో అది గ్రూప్ 2 స్టాండర్డ్ అనమాట. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 చూడండి. పేపర్ 1లో చూస్తే మొత్తం మళ్ళీ డైవర్సిఫై చేశారు. డైవర్సిఫై చేసిన మనకి పేపర్ 1 చాలా ఈజీగా ఉందన్నారు. ఏంటి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ కావచ్చు, అవర్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, చాలామంది 72 వచ్చినాయి. అంటే డైవర్సిఫై చేస్తే టఫ్నెస్ పెరుగుతుంది అనుకున్నాం, జనాలు దానికి తగ్గట్టే ప్రిపేర్ అయ్యారు. అది పేపర్ 1లో వర్కౌట్ అయింది కానీ పేపర్ 2లో వర్కౌట్ కాలేదు. ఎందుకు పేపర్ 2లో వర్కౌట్ కాలేదంటే పేపర్ 2 సింపుల్ థింగ్, కాన్స్టిట్యూషన్లో మీకు 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు అని అనుకుందాం. 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అన్నాయి. ఒక స్టేట్మెంట్ మీద ఇంకొక డిపెండ్ అయి ఉంటుంది, ఇంకోటి డిపెండ్ అయ్యి ఇంకోటి డిపెండ్. అంటే అనాలిసిస్ చేస్తే 2 స్టేట్మెంట్స్ అనేవి మీరు రిమూవ్ చేసేసేయచ్చు. అందులో అసెషన్ రీజన్ క్వశ్చన్స్ కూడా అనాలిసిస్ బేసిస్ మీద మీరు పెట్టేసేయచ్చు. గ్రూప్ 2లో ఫ్యాక్చువల్ అనుకుంటారు కానీ ఈసారి అనాలిసిస్ పెంచాడు. డైవర్సిఫికేషన్ సజెస్ట్ దట్ అనలైటికల్ డైవర్సిఫికేషన్ పెరిగింది అంటే అనాలిసిస్ పెరిగింది అని అర్థం, రైట్. సో అసెషన్ రీజన్స్ క్వశ్చన్స్ కూడా మీరు కొంత ఆలోచించి ఎలిమినేట్ చేసుకుంటూ పెట్టచ్చు, ఓకే. కానీ ఎకానమీలో మాత్రము మీకు అలాగే 4 స్టేట్మెంట్ అడిగాడు, బట్ డేటా ఓరియంటెడ్గా అడిగాడు. ఎప్పుడైతే డేటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయో ఫ్యాక్ట్స్ ప్లస్ లెంతీ అనమాట, ఇది వర్కౌట్ అయింది ఎకానమీకి. అందుకే మీకు ఎకానమీ టఫ్గా అనిపించింది. వేరే అదర్ సబ్జెక్ట్స్ అనేవి అంత రిలేటెడ్గా టఫ్గా లేకుండా సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అవర్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, చాలా ఈజీగా పెట్టడానికి కారణం అది, రైట్. దిస్ ఈజ్ ద మేజర్ చేంజ్ దట్ హ్యాపెన్. నెక్స్ట్ ఎగ్జామ్లో ఎంతమంది అటెండెన్స్ ఉన్నారు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే అరౌండ్ 6 to 7 lakhs మెంబర్స్ అప్లై చేస్తారు, అరౌండ్ 5 lakhs మెంబర్స్ రాస్తారు. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ లాస్ట్ టైం ఏం చేశారు, 1:100 రేషియోలో తీశారు. ఎప్పుడైతే 1:100 రేషియోలో తీశారో ఎంతమంది రాశారు, అరౌండ్ 1 lakh మెంబర్స్ రాశారు. 92,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. దాంట్లో అటెండ్ అయింది ఎంతమంది, 79,000, విచ్ ఈస్ 92% ఆఫ్ ద క్యాండిడేట్స్. ప్రతి సెంటర్లో కూడా, ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా 90% ఆఫ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ అటెండెడ్ ద ఎగ్జామినేషన్. అంటే ఏంటి, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత డోంట్ థింక్ దట్ ద టఫ్నెస్ విల్ బి రెడ్యూస్డ్. అక్కడ కాంపిటీషన్ ఇంకా పెరిగిపోతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మెయిన్స్ క్వాలిఫై అవ్వాలని చూస్తారు. సో మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి అటెంప్టింగ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. చాలామంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నాకు అప్లై చేసినా సరే రాయకుండా చాలామంది ఉంటారు. అక్కడ ఓన్లీ అరౌండ్ 75 to 80% మాత్రమే అటెండెన్స్ ఉంటుంది. వేరస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రము 90% అటెండెన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్ చాలా టఫ్నెస్ అనేది పెరిగింది బికాస్ ఆఫ్ ద హయ్యర్ కాంపిటీషన్ ఆల్సో, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పేపర్, బికాస్ ఆఫ్ ద హయ్యర్ కాంపిటీషన్ ఆల్సో. ఇది ఏ రకంగా చెప్తున్నాను అంటే, మీరు చూస్తే ఇది 2019 మార్క్స్ లిస్ట్. 2019లో మెయిన్స్ అనేది కొంత చేంజ్ ఉంది, ఎందుకంటే అక్కడ 3 పేపర్స్ ఉంటాయి. 2019 ఇప్పుడు కాదు. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటే, పేపర్ 2 హిస్టరీ కాన్స్టిట్యూషన్, పేపర్ 3 ఎకానమీ ఉంటుంది. అంటే 3 పేపర్లు ఉంటాయి 450 మార్క్స్కి. మీకు అప్పుడు చూస్తే హైయెస్ట్ ఎంత, 328 మార్క్స్, విచ్ ఈస్ అరౌండ్ 71%. ఈసారి గమ్మత్తుగా ఈసారి మెయిన్స్ ఎగ్జామినేషన్లో 300 మార్క్స్కి 2 పేపర్స్ కాబట్టి దీంట్లో ఈసారి మినిమం 215 వచ్చిన వాళ్ళు, 210 to 215 వచ్చిన వాళ్ళు మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలామందికి జాబ్స్ వచ్చాయి. సో 210 లాగా వేసుకున్న 70%. అంటే ఏంటి, 2019లో ఎవరికైతే టాప్ వచ్చిందో అదే పర్సంటేజ్ 2025లో క్వాలిఫైయింగ్కి ఉపయోగపడింది. It means that the competition has increased a lot and the top mark ఎంత 245.33, which is 81% highest అనేది 81%. అండ్ అప్పుడు చూడండి 3 పేపర్స్ ఉన్నాయి కాబట్టి పేపర్ 1లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి చాలామందికి తక్కువ వచ్చాయి.
84, 82. కానీ దాన్ని కవర్ చేసుకుంటూ పేపర్ 2లో ఎంత వచ్చింది? పేపర్ 2 అంటే మోర్ ఆర్ లెస్ 2019, 2025 ఒకటే, ఎందుకంటే కాన్స్టిట్యూషన్, హిస్టరీ. పేపర్ 2 ఎంత వచ్చినాయి? 126, 127 వచ్చినాయి. ఈసారి కూడా అదే రకంగా వచ్చింది. 75, 72, 72 అరౌండ్ 140 మార్క్స్ వచ్చినాయి ఈసారి, రైట్. సో అంత వచ్చినప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ పెరిగింది వేరే 2 పేపర్లు కూడా. అండ్ థర్డ్ పేపర్ వేరైతే ఎకానమీ పేపర్ ఉంటుందో కంపారిటివ్లీ టఫ్నెస్ అనేది తక్కువ. సో ఈ పేపర్ పక్కకు తీసేసేయండి, ఎందుకంటే ఈ పేపర్ ఇప్పుడు లేదు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మాత్రం రెస్ట్రిక్ట్ చేశారు. ఈ 2 పేపర్స్లో చూస్తే ఎప్పుడు కూడా ప్రీవియస్ టైంలో కూడా ఈ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది. అందుకే హైయెస్ట్ మార్క్స్ అనేవి 128 ఈ రకంగా కూడా వెళ్ళాయి, 129. వేరేస్ పేపర్ 2 మాత్రము మీకు చూడండి 100 మార్క్స్, 98 మార్క్స్. బికాజ్ ఎకానమీ బేస్డ్ పేపర్ అనేది అదే రకంగా ఉంది. అండ్ ఎకానమీ ఎందుకు ఆ రకంగా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ దాన్ని చూద్దాం. దిస్ ఈజ్ యాక్చువల్లీ గ్రూప్ 1 లెవెల్ క్వశ్చన్. జిఎస్టీ అనేది, జిఎస్టీ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ రిగార్డింగ్ ఆర్టికల్ 269 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇన్కరెక్ట్ కూడా అడిగాడు. గ్రూప్ 2లో ఇంత ట్విస్ట్ చేసి ఎప్పుడు అడగడు, ఇన్కరెక్ట్ అడిగాడు. అది ఇన్కరెక్ట్లో ఎన్ని స్టేట్మెంట్స్? 4 స్టేట్మెంట్ బేస్డ్. సో 4 స్టేట్మెంట్ బేస్డ్. సపోజ్ ఆర్టికల్ 269 ఇది అనేది తప్పు, రైట్. సో ఎందుకంటే ఆర్టికల్ 279A కాబట్టి. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ద రికమెండేషన్స్ ఆన్ ఇష్యూస్ ఇకంటే జిఎస్టీ. ఓకే, రైట్. ఇది థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఎవ్రీ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఈక్వల్ ఓట్ ఇన్ ద జిఎస్టీ కౌన్సిల్. దట్ ఈస్ నాట్ ఏ డైరెక్ట్ స్టేట్మెంట్. నార్మల్ ఏంటి, 1/3 అనేది సెంటర్కి ఉంటుంది, 2/3 అనేది స్టేట్కి ఉంటుంది. అంతా క్వాలిఫై కావాలంటే 3/4 అనేది ఓటింగ్ కావాలి. అది ఇండైరెక్ట్గా అడిగాడు. ప్రతి స్టేట్కి కూడా ఈక్వల్ ఓటింగ్ ఉంటుందా, స్టేట్కి ఓటింగ్ అనేది తేడా జరుగుతుందా? ఎవ్రీ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఈక్వల్ ఓట్. నో, ఎవ్రీ స్టేట్ హ్యావ్ ఎన్ ఈక్వల్ ఓట్. అంటే ఇక్కడ అర్థమైంది నేను ఎందుకు చెప్తున్నాను ఈ స్టేట్మెంట్. దీంట్లో 3 టఫ్నెస్ ఉన్నాయి. ఒకటి, గ్రూప్ 2లో దీన్ని ఏమంటారు 4 స్టేట్మెంట్ క్వశ్చన్ అడగడం. రెండోది, గ్రూప్ 2లో ఇన్కరెక్ట్ క్వశ్చన్ అడగడం. మూడోది, గ్రూప్ 2లో తిప్పి అడగడం. ఇక్కడ అర్థం ఏంటి, స్టాండర్డ్ అనేది పెంచేశాడు. కానీ ఇది బేసిక్ కాన్సెప్టే. మీకు ఈ 4 డిఫరెంట్ క్వశ్చన్స్ని కలిపి ఒకే క్వశ్చన్ లాగా అడిగాడు. అందుకే అనాలిసిస్ అనే పార్ట్ అనేది గ్రూప్ 2లో ఇదివరకు ఎలా ఉండేది, 40% అనేది అనాలిసిస్ ఉండేది, 60% అనేది ఫ్యాక్ట్స్ ఉండేవి. ఇప్పుడు ఏమైంది, 50% అనాలిసిస్ అయిపోయింది, 50% ఫ్యాక్ట్స్. అంటే అనలైటికల్ పోర్షన్ అనేది గ్రూప్ 2లో పెరిగిపోయింది. అనలైటికల్ పోర్షన్ అంటే ఏంటి సార్, కొంచెం ఇంకొన్ని 2-3 క్వశ్చన్స్ చూపించండి అంటే మనం కిందదే చూద్దాం. సెకండ్ క్వశ్చన్, చాలామందికి ఎకానమీ రాకపోతే మళ్ళీ తర్వాత ఎకానమీలో కూడా మాట్లాడుకుందాం. కానీ ఏంటంటే చిన్నగా చెప్తాను, ఓకేనా, ఎందుకు టఫ్నెస్ అనేది పెరిగింది అని. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది ఏ రకంగా ఉంది, ఇది ఎవరు ఏంటి అసలు ఎకానమీ రాని వాళ్ళు కూడా ఇది ఆన్సర్ చేయొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ దే నో ద కాన్సెప్ట్, ఇఫ్ ఎట్ ఆల్ దే అనలైజ్, నాట్ కాన్సెప్ట్ కాదు, అనలైజ్ చేయగలగాలి. ఇదేంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటున్నాడు, ఇదేమో క్రైసిస్ అంటున్నాడు. క్రైసిస్ అంటే ఏంటి, సంక్షోభం వచ్చి ఏ టైంలో వస్తుందని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ చూద్దాం, హై ఇన్ఫ్లేషన్, లో ఫారెక్స్ రిజర్వ్స్, లార్జ్ ఫిజికల్ డెఫిసిట్. ఇది పక్కన పెడదాం, ఇది ఇంకా మనకు తెలియదు, ఆన్సర్ తెలీదు. సెకండ్ చూద్దాం, ర్యాపిడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే ఏంటి, పారిశ్రామిక వ్యవస్థ అనేది చాలా బాగా డెవలప్ అయింది. ఎప్పుడైనా పారిశ్రామిక వ్యవస్థ డెవలప్ అయితే సంక్షోభం వస్తుందా, రాదు. అంటే ఇది పక్కకు తీసేయచ్చు. లో ఇన్ఫ్లేషన్, హై ఫారెక్స్ రిజర్వ్స్, విదేశీ మార్కెట్ నిల్వలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఎప్పుడైనా ఉంటే సంక్షోభం వస్తుందా, రాదు. అది కూడా జనాలకి ఈజీగా అనలైజ్ చేయగలరు. థర్డ్ది, స్ట్రాంగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడులు ఎక్కువ ఉన్నప్పుడు, ఇది రాదు. ఇక్కడ ఏం చేశాడు, మెయిన్ అసలు నీ కాన్సెప్ట్ తెలియకపోయినా సరే ఈ 3 డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆన్సర్ అనేది నువ్వు పెట్టేసేయచ్చు. సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. మీ ఈవెన్ ఎకానమీనే కాదు, ప్రతి పేపర్ కూడా ఇదే రకంగా మనకు క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎకానమీ సమయం మీకు మిగతా క్వశ్చన్స్ తెలిసినవే.
ఏంటి అంటే మెయిన్లీ స్కీమ్ ఓరియంటెడ్గా అడుగుతాడు, చాలా స్కీమ్స్ విత్ డేటా అడిగాడు. ద థింగ్ ఈజ్ విత్ డేటా అడిగాడు. 2017 టైంలో ఏంటి అంటే అప్పుడు కూడా డేటా అడిగాడు, కానీ అది డైరెక్ట్ స్టేట్మెంట్ డేటా. ఫిజికల్ డెఫిసిట్ ఎంత, లేదా ఏ ఇయర్లో ఎక్కువ ఉంది, ఇయర్స్ ఎక్కువ మెన్షన్ చేస్తాడు. ఈఎస్ఆర్ కూడా ఇయర్స్ ఎక్కువ మెన్షన్ చేశాడు. 2016-17 బదులు 2018-19 వాడాడు, కానీ ఏమైంది, అది స్టేట్మెంట్లో వాడాడు. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. మనం గమనించాల్సింది అది స్టేట్మెంట్లో వాడాడు. దట్ ఈస్ వై ఎకానమీ అనేది మెయిన్స్ ద ఎగ్జామినేషన్లో టఫ్ అయ్యింది. సో ఇక్కడ ఎకానమీ టఫ్గా ఉన్నా సరే 245 విచ్ ఇస్ 81% హైయెస్ట్ వచ్చింది అంటే the competition is increasing day by day, which is the analysis that we can take from all these slides. నేను ఇందాక నుంచి చెప్పిన దాని అనాలిసిస్ ఏంటి, కాంపిటీషన్ చాలా ఎక్కువ పెరిగింది, క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్ కూడా మారింది. చాలామంది ఏంటంటే ఓన్లీ ఫ్యాక్చువల్ కంటెంట్ చదివేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పి అనుకుంటారు. నో, ఫ్యాక్చువల్తో పాటు కాన్సెప్ట్ తెలుసుకోవాలి. కాన్సెప్ట్ తెలుసుకుంటేనే ఎక్కడన్నా ఒక క్వశ్చన్ అనేది మనకి రాకపోతే ఏమవుతుంది, వీ కెన్ అనలైజ్ ఇట్ అండ్ వీ కెన్ ఆన్సర్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో అది ఈ పర్టికులర్ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనాలిసిస్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామినేషన్ అనాలిసిస్ కావచ్చు. ఓవర్ ఏ టైం పీరియడ్ మీరు చూస్తే the prelims pattern has completely changed, or prelims toughness has completely changed 2025 టైంకి. వీ నీడ్ వన్ మోర్. ఈసారి దాంతో మనకు క్లారిటీ వచ్చేస్తుంది, స్టాండర్డ్ మారిందా లేదా 2024 ఎగ్జామినేషన్ ఓన్లీ ఒక బౌన్సరా. కానీ మీరేం చేస్తారు, ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టాండర్డ్ అనేది హైగానే ప్రిపేర్ అవుతారు. అలా అని చెప్పి బేసిక్ కాన్సెప్ట్స్ మర్చిపోయి ప్రిపేర్ అవ్వరు. ఎప్పుడైనా సరే బేసిక్ కాన్సెప్ట్ మర్చిపోయి, సింపుల్ థింగ్ ఇందాక నేను చెప్పాను జిఎస్టీ గురించి, అది బేసిక్ కాన్సెప్ట్ మర్చిపోయి కానీ మీరు ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా అవ్వదు. వేరాజ్ బేసిక్ కాన్సెప్ట్తో పాటు స్టాండర్డ్ పెంచుకొని ప్రిపేర్ అవ్వాలి. దెన్ ఓన్లీ వీ కెన్ యాక్చువల్లీ కవరింగ్ ద కంప్లీట్ సిలబస్ అండ్ వీ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. అది నెక్స్ట్. సో ఇప్పుడు మన సివిక్ సెంటర్ ఏం చేస్తుంది, దీనికోసం సివిక్ సెంటర్ ఏం చేస్తుందంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనేది మనకి 27th ఏప్రిల్ నుంచి ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే 11th మే అంటే నెక్స్ట్ మంత్ 11th ఆల్రెడీ బ్యాచెస్ రన్ అవుతున్నాయి, కొత్త బ్యాచ్ 11th మే నుంచి కొత్త తెలుగు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ అనేది మనకి 6 months ఉంటుంది. కోర్స్ అనేది 6 months క్లాసెస్ ఉంటాయి. ఈ 6 months క్లాసెస్లో మీకు ప్రిలిమ్స్ కంప్లీట్ చేస్తారు, అలాగే మెయిన్స్ కూడా కంప్లీట్ చేస్తారు. 6 months క్లాసెస్లో ప్రిలిమ్స్ కంప్లీట్ అవుతుంది, మెయిన్స్ కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మెయిన్స్కి క్వాలిఫై అవుతారో అప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఏదైతే ఉందో ఇది కూడా, ఆర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ దట్ వీఆర్ ఫాలోయింగ్. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ సిబిటి మొత్తానికి కలిపి మేము క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము. మీకు ఇప్పుడు ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి ఈ 6 months కంప్లీట్ అవుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకు సిపిటి అనేది క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు 700 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 8 to 10:30 ఒక క్లాస్ ఉంటుంది, 11 to 1:30 ఒక క్లాస్ ఉంటుంది. సో మొత్తం 5 hours ఆఫ్ క్లాసెస్ అనేవి మీకు ఉంటాయి ఎవ్రీడే. ఈ క్లాసెస్ అనేవి ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది అండ్ రికార్డెడ్ కూడా ఉంటుంది. సో ఈ 3 కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము, ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ రికార్డెడ్. అండ్ ఈ రికార్డెడ్ వీడియోస్ అనేవి 2 years వరకు మీకు అవైలబుల్ ఉంటాయి. 2 years వరకు మీకు అవైలబుల్ ఉంటాయి. సార్ మరి సివిక్ సెంటర్ అనేది సివిక్ సెంటర్ టెస్ట్ అనేవి నలుమూలలు వ్యాపించాయి. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ ఎవ్రీబడి హూ ఆర్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆర్ లుకింగ్ ఫర్ సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ ఏంటి, మేము ఏ రకంగా స్టూడెంట్స్కి ప్లాన్ చేసామంటే క్లాస్ రూమ్ స్టూడెంట్స్కి ఎవ్రీడే 120 నుంచి 130 దాకా, అంటే ఒక 10 minutes మీకు ఒక 20 questions ఇస్తారు. దీస్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ముందు రోజు ఏదైతే మీకు క్లాస్ అనేది జరిగిందో ఆ క్లాస్ నుంచి ఒక 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే ముందు అడిగిన క్వశ్చన్స్, ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్, సో దట్ మీకు ప్యాటర్న్ ఎలా వస్తుంది, ఏ రకమైన క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఇది అనేది తెలుస్తుంది. అండ్ దెన్ మీకు వీకెండ్లో వచ్చేసరికి టుడే సాటర్డే కదా ఈరోజు, సో ఇన్ దిస్ డే 2:30 to 4:30
మీకు 100 MCQs అనే టెస్ట్ ఉంటుంది. ముందు వీక్ సిలబస్ మీద, ప్రీవియస్ వీక్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రీవియస్ వీక్ సిలబస్ మీద మీకు 100 MCQs టెస్ట్ ఉంటుంది. సో this is a program where not only classes are taught, along with the classes preparation will also happen at the same time. Simultaneous గా రెండు కూడా అవుతూ ఉంటాయి మీకు. ఇది that is the benefit that we are giving in this 6 months. By the time that notification వచ్చిన 1 month కల్లా కూడా మీకు కంప్లీట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది, అలాగే ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అవుతుంది, రైట్. అండ్ దీని తర్వాత సార్ నేను కరెంట్ అఫైర్స్ ఏ రకంగా చదువుకోవాలి అంటే, కరెంట్ అఫైర్స్కి మేము 3 టైప్స్ ఇస్తున్నాం. ఒకటి డైలీ సూపర్ 6, ఎవ్రీడే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతారు. సూపర్ 6 అంటే ఆ రోజు న్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక 5-6 పేజెస్లో మీరు చదువుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ వీక్లీ కరెంట్ అఫైర్స్. ఆ వీక్ కరెంట్ అఫైర్స్ అనేవి క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఆ వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ మంత్లీ విజ్ఞాన్ మ్యాగజైన్. ఈ 3 కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో దట్ కరెంట్ అఫైర్స్ కూడా, కరెంట్ అఫైర్స్ ఎందుకంటే మీకు 30 మార్క్స్కి ఉన్నాయి. అండ్ 30 మార్క్స్కి మాత్రమే కరెంట్ అఫైర్స్ కాదు, ఎందుకంటే ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్. సో కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి మీకు అవి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ వీఆర్ కవరింగ్ ఇట్ కంప్లీట్లీ ఎవ్రీడే కూడా మీకు ఇవి హ్యాండ్అవుట్స్ అనేవి ఇస్తారు. హ్యాండ్అవుట్స్ కాదు, డైలీ సూపర్ 6 అనేది మీకు పెడతారు టెలిగ్రామ్లో, వీక్లీ కరెంట్ అఫైర్స్ మీకు హ్యాండ్అవుట్స్ ఇస్తారు, రైట్. సో దిస్ ఈజ్ హౌ విల్ బీ కండక్టింగ్ ద క్లాసెస్. దెన్ సార్ సివిక్ సెంటర్లో ఎందుకు జాయిన్ అవ్వాలంటే దెర్ ఆర్ 4 primary reasons which I can tell you. The first reason is, లాస్ట్ టైం ఏదైతే 2023 నోటిఫికేషన్ ఉందో అరౌండ్ 285 స్టూడెంట్స్ ఫ్రమ్ సివిక్ సెంటర్ హ్యాస్ క్వాలిఫైడ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్. ఫైనల్ రిజల్ట్లో 285 ర్యాంక్స్ అనేవి మాకు వచ్చాయి. బికాజ్ ర్యాంక్స్ వచ్చిన చోట, ర్యాంక్స్ ఎందుకు వస్తాయంటే ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి. సెకండ్, నేను చెప్పేటప్పుడే చెప్పాను ప్రాసెస్. వాట్ ఇస్ ద ప్రాసెస్ వీఆర్ ఫాలోయింగ్? రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది వీఆర్ ద పైనర్స్ అండ్ మేము మొత్తం కూడా అందరికీ అలవాటు అయ్యేలా చేసాం. ఎందుకు అంటే మీరు చూస్తే క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో కూడా డైలీ 20 క్వశ్చన్స్. ఎందుకు అంటే మీకు ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ పైన మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, అప్పుడు తెలిసినప్పుడు మీ ప్రిపరేషన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. బికాజ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఈజ్ సచ్ ఏ ప్రిసైజ్ ఎగ్జామ్. చాలా ప్రిసైజ్గా సిలబస్ ఉంది, మీ ప్రిపరేషన్ కూడా చాలా ప్రిసైజ్గా ఉండాలి. అనవసరమైన ఇవన్నీ చదవకూడదు, రైట్. అదే చదవకూడదు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ చూడాలి. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, మేము ఏ క్లాసెస్ అయితే మీకు చెప్తున్నామో ఆ క్లాసెస్కి సంబంధించి విల్ బి గివింగ్ ద ట్రాకింగ్ షీట్. ట్రాకింగ్ షీట్ ఇస్తారు. ట్రాకింగ్ షీట్ అంటే ఏంటి అంటే ఏం సిలబస్ ఉంది, సిలబస్ కవర్ అయిందా లేదా అనేది టిక్ కొట్టుకొని ఏ డేట్ నాడు కవర్ అయింది. ఈ ట్రాకింగ్ షీట్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు. అండ్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ అవర్ సెల్ఫ్ అకౌంటబుల్. ఎందుకంటే మేము చెప్పామా లేదా అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. ద ఫోర్త్ థింగ్, టికెట్ రెజల్యూషన్ సిస్టమ్, TRS. డైలీ టెస్ట్ అంటున్నాము, వీక్లీ టెస్ట్ అంటున్నాము, అలాగే మీకు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, అడ్మిన్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ రకంగా రెక్టిఫై చేయాలి? ఎప్పుడైనా సరే స్టూడెంట్ రిపోర్ట్ చేస్తే ఈజీగా రెక్టిఫై అవుతుంది. ఇదే టికెట్ రెజల్యూషన్ సిస్టంలో రిపోర్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఒక 48 అవర్స్లో ప్రతి ఏదైతే ఏ ఇష్యూ అయితే ఉందో అది సాల్వ్ అయ్యి క్లియర్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. ఈ 4 reasons వల్ల వీ స్టూడ్ అపార్ట్ ఫ్రమ్ ద అదర్స్ ఇన్ యాక్చువల్లీ టీచింగ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్. అది. And the batch starts from 27th of April 2026. English medium batch. Telugu medium batch 11th May 2026. Right. So this is regarding the trends analysis. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి నన్ను అడగండి and I will be clarifying you whatever doubts that you have. Because doubtsకి కొంత ఎక్కువ టైం ఇద్దాం, ఒక 15 minutes డౌట్స్ క్లారిఫికేషన్కి ఇద్దాం, రైట్. సో దట్ ఐ కెన్ అకామిడేట్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మీకు ఫస్ట్ ఏంటి అంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఐ విల్ బి గివింగ్ యూ అన్మ్యూట్ యాక్సెస్. ఎస్. ఎగ్జామ్ డిస్కషన్ వీడియో ఉంటుందా సార్? ప్రతిరోజు ఏదైతే మీకు పీవైక్యూ క్వశ్చన్స్ ఇచ్చారో నెక్స్ట్ డే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడే క్లారిఫై చేస్తారు. అదే వీకెండ్, ఈరోజు సాటర్డే, ఈరోజు 100 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ మండే టెస్ట్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఎవరైతే మీకు మాస్టర్ తీసుకుంటారో వాళ్ళే టెస్ట్ డిస్కషన్ అనేది చేస్తారు. దాంతోపాటు ఎవ్రీ సాటర్డే డౌట్స్ రావడం సహజం. డౌట్స్ వచ్చినప్పుడు ఎవరైతే మాస్టర్ ఉన్నారో సాటర్డే డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది, అక్కడే మీకు క్లియర్ చేస్తారు డౌట్స్ అనేవి. ఓకేనా? యా. నెక్స్ట్, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, లేదా వాట్సాప్ లేదా చాట్లో మెసేజ్ చేయండి.
ఐ విల్ బి క్లారిఫైయింగ్ దేర్ డౌట్స్. Don't you have any doubts? Sai. Yeah, Sai. Yes, sir. Hi, good evening. చెప్పండి. సార్ ఇది బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత చేంజ్ మీడియం చేంజ్ చేసుకోవచ్చు సార్ ఇంగ్లీష్ నుంచి తెలుగు. యా, మెయిన్లీ ఏంటంటే మీకు 2 ఇస్తారు. మీకు ఫౌండేషన్ క్లాసెస్ అనేవి 27th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక స్టూడెంట్ ఏ రకంగా మేము టీచ్ చేస్తున్నాం అనేది తెలియాలి. అందుకే 27th ఏప్రిల్ నుంచి ఏదైతే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఉందో 1 వీక్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి విచ్ ఆర్ ఫౌండేషన్ క్లాసెస్. ఫౌండేషన్ క్లాసెస్లో ఒక్కొక్క సబ్జెక్ట్ యొక్క సిలబస్ కావచ్చు, ఏ రకంగా క్లాసెస్ ఉంటాయనేది మీకు చెప్తారు అండ్ యూ కెన్ జాయిన్ ఇన్ ద క్లాసెస్. అదే 11th మే నాడు తెలుగు మీడియం క్లాస్ ఉన్నాయి కదా, అక్కడ కూడా 1 వీక్ ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి. దాంట్లో జాయిన్ అయ్యి మీకు క్లియర్గా ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది అంటే ఇంగ్లీష్ తీసుకోవచ్చు, ఆ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అంటే తెలుగు తీసుకోవచ్చు. 2 కూడా పాసిబిలిటీ ఉన్నాయి. ఓకే, యా, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఎనీ అదర్ డౌట్స్? 1 సెకండ్. రాము, వీక్లీ మ్యాగజైన్స్ కాదండి, వీక్లీ కరెంట్ అఫైర్స్. అది మ్యాగజైన్ అంటే బయటికి మేము రిలీజ్ చేసేది, అది కూడా మ్యాగజైన్ టైపే కానీ బయటికి రిలీజ్ చేయము. అది ఓన్లీ మన పీసీఎం స్టూడెంట్స్ కోసం మాత్రమే. ఆ వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు హ్యాండ్ అవుట్స్ అనేవి ఇస్తారు, ఎవ్రీ వీక్ ఇస్తారు మండే నాడు, రైట్? ముందు వీక్లీ నోట్స్ డ్యూరింగ్ ద క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఏంటి అంటే రన్నింగ్ నోట్స్ ఉంటుంది. దాని తర్వాత ఏదైతే మీకు మెటీరియల్ ఉంటుందో కంప్లీట్ ప్రతి సబ్జెక్ట్, ఆల్రెడీ ఇండియన్ పాలిటీ వచ్చింది, అలాగే ప్రతి సబ్జెక్ట్కి మెటీరియల్ వస్తుంది. ప్రతి మెటీరియల్ కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి మొత్తం డ్రైవ్ అంతా యాక్సెస్ ఇస్తారు. హార్డ్ కాపీస్ ఎవరండి, మీకు కంప్లీట్గా డ్రైవ్ యాక్సెస్ అనేది ఇస్తారు. కంప్లీట్ మెటీరియల్, ఆ మెటీరియల్ మేము ప్రిపేర్ చేసింది. ఎన్సీఈఆర్టీ బుక్స్ ఎలాగో ఇవ్వాలి, బికాజ్ మీరు చూస్తే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉంటుందో 30 క్వశ్చన్లు ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ 30 క్వశ్చన్లు యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఈ 3 టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ ఎన్సీఈఆర్టీస్ ఉంటాయి. ఈ ఓల్డ్ ఎన్సీఈఆర్టీస్ నుంచి ఇలా తీసి అలా క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏ ఒక్క క్వశ్చన్, ట్రస్ట్ మీ, నాట్ ఈవెన్ 29 క్వశ్చన్స్, ఆల్ 30 క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ ఫ్రమ్ ది ఎన్సీఈఆర్టీ బుక్ ఇట్ సెల్ఫ్. సో ఇవంతా కలిపి ఎన్సీఈఆర్టీ బుక్స్ 3 బుక్స్ చదవడం కంటే ప్రిసైజ్ మెటీరియల్ మేము చేయడం బెటర్. సో ప్రిసైజ్ మెటీరియల్ ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం మాత్రమే మేము మెటీరియల్ అనేది తయారు చేస్తున్నాము. అండ్ పాలిటీ రిలీజ్ అయింది, హిస్టరీ ఈ వీక్లో రిలీజ్ అవుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ ఆల్రెడీ సొసైటీ ఉంది, ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, వేరే బుక్స్ ఉన్నాయి. ఏవైతే లేవో అవి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము. అన్నీ కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి ఇస్తారు. యా, నెక్స్ట్. ఎస్, ఎగ్జామ్ డిస్కషన్ ఉంటుంది. గోప్రాజ్, అన్మ్యూట్ చేసుకోండి. సారీ, రియల్మీ ముందు చూడలేదు. యా, గోప్రాజ్, మీకు ఏమన్నా వినిపిస్తుంది, చెప్పండి. గ్రూప్ 2కి గ్రూప్ 1కి మేజర్గా డిఫరెన్స్ అనేది ఎక్కడ మనం ఇచ్చేది సార్? ఫస్ట్, ఆన్సర్ రైటింగ్. గ్రూప్ 2 ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది ఫింగర్ టిప్స్ మీద ఉంటుందండి. ఫింగర్ టిప్స్ చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. దట్ ఇంక్లూడ్స్ 1:12 తీసినా సరే క్వాలిఫై అయిపోవచ్చు. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కష్టం అవుతుంది. ఎందుకు అంటే దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఈగల్స్ వ్యూ అండ్ జాగల్స్ వ్యూ. నేను ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను. ఏంటి అంటే గ్రూప్ 1 వాళ్ళు ఓవర్ ఆలోచించాలి. ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రైజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అడిగాను. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగడం వల్ల ఫండమెంటల్ రైట్స్ ఇంకా ఇంపార్టెన్స్ పెరిగింది, ఏ రకంగా పెరిగింది అని. అంటే ఏంటి, 2 కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలియాలి, ఒక ఓవర్ వ్యూ ఉండాలి రెండింటి మీద. అప్పుడు మాత్రమే నేను ఒక మెయిన్స్ ఆన్సర్ రాయగలను. అదే మనకి గ్రూప్ 2 లెవెల్లో ఏంటి, వాట్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఏంటివి, దాంట్లో జడ్జిమెంట్స్ ఏంటివి, దాంట్లో ఇండివిజువల్గా న్యూయాన్సెస్, చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి. లైక్ సపోజ్ లెట్స్ ఏ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, అదే ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. అదే ఎడ్యుకేషన్ అనేది 0 to 6 years ఏమో డిపిఎస్పిలో ఉంటుంది. అదే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది ఫండమెంటల్ డ్యూటీలో ఉంటుంది. ఈ చిన్న న్యూయాన్సెస్ అనేది మనకి గ్రూప్ 2లో ఉంటాయి. అందుకే గ్రూప్ 2లో చాలా పట్టి చిన్న ఆస్పెక్ట్స్ అనేవి కూడా నేర్చుకోవాలి. ఎంత మూల ఉన్నా సరే ఆ మూలది కూడా తీసి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అందులో నేను చెప్తున్నాను మీకు, డేటా అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు. డేటా మీద మనకి పట్టు రావాలి అండ్ డేటా మీద అడుగుతున్నారు. అలా గ్రూప్ 1లో అవుతుంది. గ్రూప్ 1లో అరౌండ్ 7.6% చాలు. కానీ గ్రూప్ 2లో మాత్రం 7.6% క్లియర్గా చెప్పాలి.
రైట్. సో అది ఉండాలి. సో ఈ గ్రూప్ 2 అనేది ఏమో జాకల్స్ వ్యూ, వేరేస్ గ్రూప్ 1 అనేది ఈగల్స్. అది ఫస్ట్ థింగ్. ఈ రెండింటి మధ్య మీకు ఆన్సర్ రైటింగ్ అనేది చాలా బాగా ప్రాక్టీస్ ఉండాలి. సెకండ్ది అనలైటికల్ అప్రోచ్. సార్ గ్రూప్ 2 కూడా అనాలిసిస్ ఉంటుంది అన్నారు, మరి దా అనాలిసిస్కి ఈ అనాలిసిస్కి తేడా ఏంటి సార్ అంటే, గ్రూప్ 2లో మీకు ఒకదానికి కనెక్ట్ చేయాల్సిన పని లేదు. గ్రూప్ 1లో ఏంటి ఇందాక చెప్పినట్టు ఫండమెంటల్ రైట్స్కి ఆర్టిఫిషియల్ రెండింటికి కనెక్ట్ చేయాలి. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఫండమెంటల్ రైట్స్, పాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రెండు కనెక్ట్ చేయడము చాలా మొత్తం కాన్సెప్ట్ తెలిస్తే తప్ప అది కనెక్ట్ చేయలేం. సో ఈ పర్స్పెక్టివ్ అనేది డెవలప్ చేసుకోవాలి. అందులోనూ గ్రూప్ 1లో ఏంటంటే ఎథిక్స్ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి చిన్నవి. సో గ్రూప్ 2 ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వచ్చు, కానీ రెండు ఒకేసారి కాన్సన్ట్రేట్ చేయడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే రెండు పడవల మీద ప్రయాణం ఎప్పుడు కూడా డేంజరస్. దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. కానీ ఒక ఎగ్జామ్ అనేది మీరు ఖచ్చితంగా ఇది కొట్టాలి అని పెట్టుకోండి, దానికే ప్రిపేర్ అవ్వండి. ఇంకో ఎగ్జామ్ రాసిరండి, అయిందా మంచిదే, అవ్వలేదా రిగ్రెట్ అవ్వకూడదు. సో ఏదో ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, కానీ పర్స్పెక్టివ్స్ ఆర్ ఓన్లీ చేంజెస్. వేరాజ్ గ్రూప్ 2 అనేది ప్రిసైజ్ పర్స్పెక్టివ్ ఉంటుంది, గ్రూప్ 1 అనేది ఓవర్వ్యూ ఉంటుంది. ఇది తేడా సార్, అర్థమైందా? యా, ఐ హోప్ యూ గాట్ ఇట్. థ్యాంక్ యూ. యా, రియల్మీ నార్జో. ఒక్క నిమిషం సాయి గారు. రియల్మీ నార్జో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏ పర్టికులర్ థింగ్? తెలుగులో కూడా ఉంటుంది, తెలుగు వాళ్ళకి కూడా ఉంటుంది మెటీరియల్. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మెటీరియల్ ఇస్తారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మెటీరియల్ ఇస్తారు. టెస్టులు కూడా తెలుగులోనే ఉంటాయి. ఈ రోజు జరుగుతుంది యాక్చువల్లీ. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర తెలుగు మీడియం క్లాసెస్ ఉంటాయి. తెలుగు మీడియం క్లాసెస్ సపరేట్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్ ఉంటాయి. రెండు బైలింగ్వల్ ఉంటుందండి. అవును, తెలుగులో కూడా చేసిస్తాం ప్రిసైజ్ మెటీరియల్. ఎన్సీఆర్టీ తెలుగులో చేసేవారు సార్. ఎన్సీఆర్టీ బుక్ కావచ్చు, 2-3 బుక్స్ కలిపి ఉంటాయి. అది మేము ఇచ్చే మెటీరియల్ 2-3 బుక్స్ కలిపి ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్ కొన్ని టాపిక్స్ అని ఎన్సీఆర్టీలో ఉండకపోవచ్చు, కానీ సిలబస్ మొత్తం కవర్ అవ్వాలి కదా. ఆ కవర్ అవ్వాలి కాబట్టి 2-3 బుక్స్ కలిపి మేము ప్రిసైజ్ మెటీరియల్ అనేది ఇస్తాం. అర్థమైంది సార్? అవును అవును అవుతుంది. అదే తెలుగులో ప్రిసైజ్ మెటీరియల్ ఇండియన్ హిస్టరీకి అలా ఇస్తాం, కానీ ఎకానమీ 30కి 30, ఎకానమీ 75 అక్కడి నుంచి రావు. ఎందుకంటే ఎకానమీ మొత్తం కూడా డైనమిక్ కదా, అందువల్ల ఇస్తాం సార్, ఇస్తాం. అదే స్టాండర్డ్లో ఇస్తాం. ఓకే, యా. నెక్స్ట్ ప్రసాద్. డీటీ పోస్టులు 10 ఉంటే అవి ఏ ఆల్ జోన్స్కి ఉంటాయా? యా. సో మెయిన్లీ ఏంటంటే జోన్స్, ఒక మల్టీ జోన్లో లోకల్ అవ్వచ్చు, ఒకటి లోకల్ అవ్వచ్చు. వేరే మల్టీ జోన్లో కంప్లీట్గా మనం నాన్ లోకల్ అయిపోతాం. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్లో కానీ మీ జోన్లో కానీ పోస్టులు అయిపోతాయి, పక్క జోన్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. కానీ ఏంటంటే వేరే జోన్కి మాత్రం కంప్లీట్గా 5% ఉంటుంది మీకు, ఆ జోన్ దాటి వెళ్ళరు. ఇది ఏంటంటే లోకలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. లాస్ట్ జగన్ గారు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 75% ఇన్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ పెట్టారు లోకల్స్ కానీ. అదేవిధంగా జాబ్స్లో కూడా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోవడం మెయిన్ కారణం ఏంటి? జాబ్స్ అనేది కూడా ఒక కారణం. అలా కాకూడదని చెప్పి ఏ జోన్కి ఆ జోన్ ఉండాలని చెప్పి 2 మల్టీ జోన్స్ పెట్టి, ఈ మల్టీ జోన్ వాళ్ళు ఇక్కడే ఉండాలి, ఈ మల్టీ జోన్ వాళ్ళు ఇక్కడే ఉండాలి. అందుకే 95% అనేది పెట్టారు. ఆ మల్టీ జోన్లో జోన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఆ జోన్లో ఒకదాని నుంచి ఒకటి షిఫ్ట్ అవ్వచ్చు. సో డీటీ అనేది మీ జోన్కి లేకపోయినా సరే పక్క జోన్కి ఉంటే పక్క జోన్కి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ డీటీ అనేది మీకు మల్టీ జోనల్ ఫార్మాట్లో ఉంటుంది సార్. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మ్యాక్సిమం మల్టీ జోనల్ ఫార్మాట్ ఉంటుంది, లేదా సెక్రటేరియట్ పొజిషన్స్ అన్నీ కూడా స్టేట్ వైడ్ ఉంటాయి. సెక్రటేరియట్ పొజిషన్స్, బికాస్ సెక్రటేరియట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ మంగళగిరి కదా, అమరావతిలో కదా. సో అక్కడ మాత్రమే స్టేట్ వైడ్ పోస్టులు ఉంటాయి. ఏంటి సెక్రటేరియట్ లెవెల్ పొజిషన్, ఐ మీన్ జూనియర్ అసిస్టెంట్ లాంటివి. యా. నెక్స్ట్ యా,
క్లాసెస్ వింటూ నోట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే రాస్తూ వింటున్నప్పుడు మాత్రమే మనకు ఒకటి గుర్తుంటుంది. రైట్. సో క్లాస్ నోట్స్ అనేది మీరు రాసుకోవాలి. మేము మెటీరియల్ ఇచ్చినా మీరు రన్నింగ్ నోట్స్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ ఎగ్జామ్ అయినా సరే. అలా ఎవరండి ఆన్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైనే, ఆఫ్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆఫ్లైనే. ఎస్, రైట్. కానీ మీరు ఒక్కసారి జాయిన్ అయితే ఆన్లైన్లో, ఆఫ్లైన్ జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడైనా రాలేకపోతే ఆన్లైన్లో రావచ్చు, లేదా రికార్డెడ్ తీసుకోవచ్చు. సో మీకు 3 యాక్సెస్ ఇస్తారు, కానీ మెటీరియల్ మాత్రం 3 యాక్సెస్ ఇవ్వరు. క్లాసెస్ మాత్రం 3 యాక్సెస్ ఇస్తారు. ఇబ్బంది లేదు అది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమైనా డౌట్ ఉంది సార్ మీకు? ఇస్తారు. మ్యాక్సిమం ఫస్ట్ వీక్ కల్లా ఇస్తారు. ఏ సబ్జెక్ట్ స్టార్ట్ అయినా ఆ సబ్జెక్ట్ ఫస్ట్ వీక్లో ఇచ్చేస్తారు మీకు. ఇస్తారు. ఏ సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి ఆ మెటీరియల్ ఇస్తారు మీకు. సాయి గారు అడగండి. సార్ నా మెయిన్ కన్సర్న్ వచ్చేసి నేను ఫస్ట్ టైం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయింది కదా సార్, ఫస్ట్ టైం చదువుతున్నా. ఓకే. అది నేను ఈ పీసీఎం క్లాసెస్ తీసుకోవడం సార్, లేదంటే 120 days టెస్ట్ మెయిన్స్ టెస్ట్ తీసుకున్నాను. 2 ways సార్. 120 days మెయిన్స్ ప్లాన్ అనేదేమో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వాళ్ళకి రివిజన్ చేయడానికి 120 days మెయిన్స్ ప్లాన్. అసలు ఫస్ట్ కాన్సెప్ట్ ఏది తెలియదు అన్న వాళ్ళకి క్లాసెస్కి టైం లేదు కాబట్టి 120 days ప్లాన్ తీసుకుంటా అంటే మీరు అక్కడ రివర్స్లో రావచ్చు. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఏంటంటే టెస్ట్ రాసి టెస్ట్ నుంచి బ్యాక్ సైడ్కి రావచ్చు. సో టెస్ట్ నుంచి బ్యాక్ సైడ్కి వచ్చినప్పుడు యు ఆర్ డూయింగ్ మీరు క్వశ్చన్ బేసిస్ మీద బ్యాక్ వెళ్ళి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చదువుకోవచ్చు. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ అర్థం అయితే ఓకే, సెల్ఫ్ స్టడీ చేసినప్పుడు అర్థం అయితే ఓకే, అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే జాగ్రఫీ లాంటి కాన్సెప్ట్స్ కావచ్చు, లేదా ఎకానమీ లాంటి కాన్సెప్ట్స్ కావచ్చు, చదువుతుంటే అర్థం కాదు. హిస్టరీ మాత్రం అర్థం అవుతుంది. ఇప్పుడు జాగ్రఫీలో లెట్సే దాన్ని ఏమంటారు, ఎన్విరాన్మెంట్లో కల్చరల్ యూట్రిఫికేషన్ ఉంటుంది. ఆ కల్చరల్ యూట్రిఫికేషన్ అని చెప్తేనే అర్థమవుతుంది, చదివితే అర్థం కాదు. ఆల్గల్ బ్లూమ్ దాని గురించి అర్థమవుతుందా? సో 120 days ప్లాన్ రివిజన్. అప్పుడు క్లాసెస్ అనేది కాన్సెప్ట్ తెలుసుకోవడానికి. మీరు ఒకవేళ 120 days ప్లాన్ రాసి బ్యాక్ వచ్చి కాన్సెప్ట్ చదువుకున్నట్టు చదువుకోవచ్చు. బట్ మీకు అది అర్థం కావాలి, అర్థం అయ్యేటట్టు ఉంటే మీరు చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎస్, రియల్ చెప్పండి. ఒకవేళ కాన్సెప్ట్స్ తెలియకపోతుందండి. థ్యాంక్ యూ. రియల్మీ నార్జో. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు మ్యూట్ సింబల్ లేదండి ఇక్కడ. మీకు మ్యూట్ సింబల్ లేదు. మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు కానీ ఇప్పుడు మ్యూట్ సింబల్ లేదు. ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు ప్రసాద్ అన్మ్యూట్ చేసుకోండి. ఎవరన్నా ఇంకా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి చాట్లో అయినా అడగండి. మీరు ప్రసాద్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్ అయినా సార్, లేకపోతే ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా ఫుల్ అయిన టెస్ట్? ఇవే మీకు ప్రిలిమ్స్ మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. మొత్తం 6 monthsలో మీకు డిఫరెంట్ టెస్ట్ ఇప్పుడు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు జరుగుతుంది కదా. ఇప్పుడు జరిగేది నేను ఇందాక చెప్పినట్టు మీకు రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అవి మీకు యాక్సెస్ ఇచ్చినా సరే అది మీరు రాయలేరు, ఎందుకంటే రివిజన్ టెస్ట్లు అవి. అవే మీకు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు. సపోజ్ ఈ వీక్ అంతా కూడా మీకు ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ అయింది అనుకుందాం. ఆ ఇన్ఫ్లేషన్ మీద మీకు టెస్ట్ పెడతారు. అక్కడ ఉన్న క్వశ్చన్సే పెడతారు మీకు, కానీ ఏంటి ఓన్లీ ఆ టాపిక్ మాత్రమే పెడతారు. అక్కడ ఏంటి మొత్తం సెక్షన్ అంతా పెడతారు మీకు. తేడా అది అర్థమైందా మీకు? అవే క్వశ్చన్స్ ఏవి మ్యాక్సిమం లేటెస్ట్ టాపిక్స్కి సంబంధించి అక్కడ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, బేసిక్ కాన్సెప్ట్స్ అక్కడ ఇన్ఫ్లేషన్ గురించి అడిగితే ఇక్కడ కూడా మీకు ఇన్ఫ్లేషన్ గురించి అడగాలి. కానీ అదేంటి మీకు ఏవైతే సబ్జెక్ట్స్ అనే క్లాసెస్ అయితే ఆ సబ్జెక్ట్ మీద మాత్రమే మీకు టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం సెక్షన్ మీద ఉండదు. అది తేడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎనీ అదర్ డౌట్స్? క్లాసెస్ అనేవి 27th April నుంచి స్టార్ట్ అవుతుంది. గోబ్జ్ చెప్పండి. వర్కింగ్ ఎంప్లాయీస్ కోసమే మేము 3 విషయాలు చెప్తామండి. ఫస్ట్ విషయం, మేము ప్రొవైడ్ చేసింది ఏం చేసామంటే ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేసాం. క్లాసెస్ అనేవి ఆఫ్లైన్ అటెండ్ అవ్వచ్చు,
లేదా ఆన్లైన్ లైవ్లో అటెండ్ అవ్వచ్చు, లేదా రికార్డెడ్ వినొచ్చు. ఏ రోజున మీకు హాలిడే ఉంది ఆఫ్లైన్ రండి, ఏ రోజున హాలిడే లేదు ఆన్లైన్ లైవ్లో వినండి. ఏ రోజున దాన్ని ఏమంటారు ఆన్లైన్ లైవ్లో కూడా వినలేకపోయారు మీటింగ్ వల్ల, రికార్డెడ్ వినండి. ఈ 3 యాక్సెస్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, నాట్ ఓన్లీ 1, ఆల్ 3 మీకు ప్రొవైడ్ చేస్తాం. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే క్లాసెస్ జాయిన్ అవుతారో ఆ క్లాసెస్ అనేవి టెస్ట్లు మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు, డౌట్స్ క్లారిఫికేషన్ ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు, రైట్. ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే ఆన్లైన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసమే, స్పెసిఫికల్లీ వర్కింగ్ ఎంప్లాయీస్ కోసమే మేము మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసాం క్లాసెస్. 8 to 10:30 ఒకటి, 11 to 1:30 ఒకటి. సో ఈ 3. అండ్ వర్కింగ్ ఎంప్లాయీస్ మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏ రోజు క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేసుకుని ఆ రోజు నోట్స్ రాసుకోండి చాలు. 5 hours మ్యాక్సిమం ఒక వర్కింగ్ ఎంప్లాయీ 6 to 6 hours అవ్వగలడు మ్యాక్సిమం, ఎందుకంటే 9 hours ఆఫీస్లోనే ఉండాలి కాబట్టి, మిగతా 8 hours పడుకోవాలి మిగతా ఒక 7 hours పడుకోవాలి కాబట్టి మ్యాక్సిమం 6 hours ఇవ్వగలరు. 5 hours మీకు క్లాసెసే ఉన్నాయి, ఆ క్లాసెస్ విని నోట్స్ రాసుకోండి. వీకెండ్ ఏదైతే సాటర్డే సండే హాలిడే ఉంటుందో ఆ రోజు మీరు ఏదైతే వీక్లో టెస్ట్లు అవుతున్నాయి కదా 20 questions ఒక రోజు, 5 days 100 questions. 100 questions అనాలిసిస్ చేసుకోండి, చేసుకుని ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా అప్రోచ్ అవ్వండి, క్లియర్ చేసుకోండి. సో సాటర్డే నాట్ డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది కాబట్టి అది ఓకేనా. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదువుకోండి చాలు. సింపుల్గా ఒకటే, ఈ అనుచంద్ర గారు డౌట్ అడగచ్చు, మరి సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ద ఓన్లీ కీ టు సక్సెస్ ఈస్ కన్సిస్టెన్సీ. మీరు 6 hours చదువుతున్నారు 6 hours చదవండి, 5 hours చదువుతున్నారు 5 hours చదవండి, కానీ నెక్స్ట్ 1 year చదవాలి. నెక్స్ట్ 1 year 6 hours చదవాలి, నెక్స్ట్ 1 year 5 hours చదవాలి. తగ్గకూడదు. ఒకరోజు చదువుతాను, రెండో రోజు లేదా ఏంటి మా పాపకి స్కూల్కి వెళ్ళాల్సిన టైం ఉంది, ఇలాంటివి ఏంటి అంటే ఇవి ఉన్నా సరే మీరు టైం కుదుర్చుకోవాలి. అలా మాత్రం చేస్తే మాత్రం మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుందండి. చెప్పండి అనుచంద్ర గారు. సార్ నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నాను, ఇంతకుముందు స్టడీ ప్రిపేర్ అవ్వలేదు, రాయలేదు. నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే బెటర్, 2కి ప్రిపేర్ అయితే బెటర్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, కొంచెం క్లారిటీ కదా సార్. ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారు, అసలు ఏమీ తెలియదు. అంటే సబ్జెక్ట్ అయితే నాకు గ్యాప్ వచ్చింది, యాక్చువల్లీ మ్యారీడ్. నేను చేసింది అయితే ఎంబీఏ చేశాను, బీకామ్ ఎంబీఏ చేశాను. ఓకే, నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తానండి. ఒకటి, మీకు లాంగ్వేజ్ స్కిల్స్ ఉండి మీరు ఎస్ఏ రైటింగ్ లాంటివి రాయగలిగితే మీరు గ్రూప్ 1 తీసుకోండి. లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే గ్రూప్ 2 తీసుకోండి, ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి. సో మీ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ బేసిక్ ఉన్నా చాలు, బేసిక్ ఉన్నా సరే అడ్వాన్స్డ్లోకి వెళ్తాయి. వేరేజ్ అసలు బేసిక్ కూడా లేకుండా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానంటే మాత్రం గ్రూప్ 2కే వెళ్ళండి. బికాజ్ టైం మేనేజ్మెంట్కి అయితే ది బెస్ట్ థింగ్ ఈజ్ గ్రూప్ 2, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే ఉన్న టైం అనేది ఈ 5 months ఉంది సెప్టెంబర్కి, అక్కడి నుంచి ఒక 2 months వేసుకోండి. మనం ఇందాక చూసిన అనాలిసిస్ ప్రకారం 7 months ఉంది. ది బెస్ట్ మెథడ్ ఈజ్ 9 subjects in 7 months అంతే. అలా కాకుండా గ్రూప్ 1 అంటే ఇంట్రెస్ట్ ఉంది, అందులో 91 పోస్టులే ఉన్నాయి, మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, మిగతా బాధ్యత మాది. మొత్తం సిలబస్ అంతా కవర్ చేసి మీరు ప్రిపేర్ అయ్యే విధంగా చూస్తాం. కానీ స్కిల్స్ అనేవి అంత తొందరగా డెవలప్ కావండి, స్లోగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ బేసిక్ స్కిల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు డెవలప్ చేసే బాధ్యత మాది. అది ప్రిలిమ్స్ అయిన తర్వాత మాత్రం మెయిన్స్కి అసలు ఏ రోజు ఖాళీ లేకుండా ప్రతిరోజు రాస్తూనే ఉండాలి ఆ టైంలో. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ టేక్ ద డెసిషన్. ఈసారి స్టార్ట్ చేస్తున్నాడు ఓన్లీ 1 batch గ్రూప్ 1కి 11th May నుంచి అది కూడా స్టార్ట్ చేస్తున్నాము. వీళ్ళు అనౌన్స్ అయిన డే ఆర్ 2, ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు తెలుగు మీడియం గ్రూప్ 1. ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ 11th May. అది ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఓకే, ఎనీ అదర్ డౌట్స్? ఐ హోప్ అందర్ డౌట్స్ రిజాల్వ్ అయినాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి సార్ మీకు? ఓకే, సో నా సింపుల్ థింగ్, ఫస్ట్ క్లాస్లో ఏమో అసలు సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది తెలుసుకున్నారు. సెకండ్ క్లాస్లో ట్రెండ్స్ అనేవి ఏ రకంగా ఉంటాయని తెలుసుకున్నారు. చాలు, ఇంకా తెలుసుకున్న అంశాలు చాలు, చదవడం స్టార్ట్ చేయాలి. మీరు క్లాసెస్ అనేవి మనకి 27th స్టార్ట్ అవుతున్నాయి, 27th నుంచి చదువుతున్నాను కాకుండా ఈ రోజు నుంచే న్యూస్ పేపర్ అనేది స్టార్ట్ చేయండి. న్యూస్ పేపర్ స్టార్ట్ చేసి చదవడం స్టార్ట్ చేయండి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎంతమంది సక్సెస్ ఉన్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఏజ్ అనేది మ్యాటర్ అవుతుందా?
మనందరికీ తెలిసిందే. ఎస్, నెక్స్ట్ వాళ్ళకి కూడా ఛాన్సెస్ మనందరికీ తెలిసిందే. 18 to 42 అనేది ఏజ్ క్రైటీరియా సార్. సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సక్సెస్ అవుతుందా అంటే, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెయిన్లీ సక్సెస్ తక్కువ ఉంది సార్. ఎందుకు తక్కువ ఉంది? ఇట్ ఈస్ నాట్ బికాస్ దే ల్యాక్ కాంపిటెన్స్, ఇట్ ఈస్ బికాస్ దే ల్యాక్ టైం అనేది. ఎందుకంటే ఒక 30 to 34 వచ్చేసిన తర్వాత మనకుంటే ఒక ఫ్యామిలీ వస్తుంది. ఆ ఫ్యామిలీకి భార్య పిల్లలు వస్తారు, పేరెంట్స్ పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, అందరినీ చూసుకోవాల్సినప్పుడు మన యాంబిషన్ అనేది పక్కన పెట్టేస్తాం. అదే ఒక సపోర్టివ్ వైఫ్ అండ్ ఒక సపోర్టివ్ జాయింట్ ఫ్యామిలీ ఆర్ అదర్వైజ్ వైఫ్ అంతా కేర్ తీసుకోగలిగితే సింపుల్ థింగ్ సార్, ఒకటే కన్సిస్టెన్సీ. ఇదే పదం మాటిమాటికి చెప్తాను నేను. మీరు 5 గంటలు చదువుతారా, 5 గంటలు సంవత్సరం పాటు చదవండి. అది ఇట్ ఈస్ నాట్ బికాస్ ది ల్యాక్ కాంపిటెన్స్ అండి. ఎందుకంటే నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు సార్. మెమరీ పవర్ అనేది మనకి 50 years వరకు తగ్గదు సార్. సో ఇట్ ఈస్ నాట్ ద కాంపిటెన్స్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్ ఇష్యూ. అది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కాంపిటీషన్ ఉంటుంది కదా అంటే ఖచ్చితంగా గ్రూప్ 1లో తేడా ఉంది సార్. గ్రూప్ 1లో ఖచ్చితంగా తేడా ఉంది. ఎందుకంటే సార్ మీ పేరు రవికుమార్ తెలుగులో రాయండి, ఎంతసేపు పడుతుంది? ఒక 5 సెకండ్లు అయితే పడుతుంది కదా. అది ఇంగ్లీష్లో ఒక 3 సెకండ్లు పడుతుంది. సో ఇన్బిల్ట్గానే తెలుగు లాంగ్వేజ్ అనేది మనకి కొంత టైం టేకింగ్. నేను 15 క్వశ్చన్లు రాయాలి గ్రూప్ 1లో, 3 గంటల్లో రాయాలి. ఒక క్వశ్చన్ 12 నిమిషాల్లో రాయాలి. నేను 15 క్వశ్చన్లు రాస్తేనే రేసులో ఉంటాను, 15 క్వశ్చన్లు రాయలేకపోతున్నాము. అందువల్ల తెలుగు మీడియం అనేది గ్రూప్ 1లో ఎఫెక్ట్ ఉంది సార్. కానీ గ్రూప్ 2లో మీకు ఇటు సైడ్ ఏమో ఇంగ్లీష్ మీడియం వేస్తాడు, ఇటు సైడ్ తెలుగు మీడియం వేస్తాడు. పైన ఇంగ్లీష్ మీడియం, కింద తెలుగు మీడియం, సింపుల్గానే ఇస్తాడు. ఒకవేళ తెలుగు మీడియం అర్థం కానీ ఇంగ్లీష్ మీడియంకి వెళ్తారు, ఇంగ్లీష్ మీడియం అర్థం కానీ తెలుగు మీడియంకి వెళ్తారు. అక్కడ తేడా ఉంది, అక్కడ కాంపిటీషన్ ఏం లేదు సార్. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సేమ్ క్రైటీరియా, ఇద్దరు కూడా సక్సెస్ అవుతున్నారు సార్. మీకు తెలిసే లేదో చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయిన వాళ్ళకి సార్ హిస్టరీ మాత్రం మాకు తెలుగులో ఇవ్వగలరా చాలామంది అడిగారు. ఎందుకు అడిగారు? ఏదైతే హిస్టరీ ఉందో తెలుగులో చదివినప్పుడు ఈజీగా అర్థం అవుతుంది. ఇన్బిల్ట్గా మనం తెలుగు వాళ్ళం సార్, ఇన్బిల్ట్గా తెలుగు వాళ్ళకి తెలుగు అనేది అర్థం అవుతుంది, అర్థమవుతుందా? అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అదే తెలుగు మీడియంలో కొన్ని సబ్జెక్ట్స్ లేదు. ఏ సబ్జెక్ట్స్ లేదు? సొసైటీ, దానికి మేము ప్రొవైడ్ చేస్తాం, ఆల్రెడీ ఉంది. ఎందుకంటే ఏ సబ్జెక్ట్స్కి అయితే లేదో ఆ సబ్జెక్ట్స్కి మేము ప్రొవైడ్ చేస్తాం. వేరే సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి బయట మార్కెట్లో. తెలుగుకి గ్రూప్ 2లో మెటీరియల్ ఎక్కువ ఉంది సార్, గ్రూప్ 1కి తెలుగులో తక్కువ ఉంది మెటీరియల్. ఐ విల్ యాక్సెప్ట్ దట్. గ్రూప్ 2కి తెలుగులో మెటీరియల్ ఎక్కువ ఉంది. ఎస్, ఎన్సీఈఆర్టీ అనేది మాత్రం ఒక డిసడ్వాంటేజ్ సార్. ఎన్సీఈఆర్టీకి తగ్గట్టు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ అనేది ఎక్కువ బుక్స్ అనేవి పబ్లిష్ చేయట్లేదు. వేరాజ్ సేమ్ ఇండియా సిలబస్ ఏదైతే ఉందో తెలంగాణ తెలుగు అకాడమీ పబ్లిష్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా, నాట్ తెలంగాణ. ఆ బుక్స్ చదవచ్చు మీరు, అదవుతుందా? అథెంటిక్ బుక్స్ అనేవి నుంచే మేము మెటీరియల్ అనేది చేస్తాం. ఓకేనా? రైట్, ఆ మెటీరియల్ మీకు యూజ్ అవుతుంది. సో ఏపీ తెలుగు అకాడమీ బుక్స్ లేవు కదా మీరు డిసప్పాయింట్ అవసరం పని లేదు. ఇండియా వైడ్గా తెలంగాణ తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి, అవి మీరు ఇండియా వైడ్గా చదువుకోవచ్చు. ఏపీది మా బాధ్యత ఉంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ సందీప్ గారు ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. ప్రజెంట్ వర్కింగ్ ప్రొఫెషనల్ సార్. ప్రీవియస్గా 2017లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను సార్. గుడ్. ఓకే. మీన్స్ మళ్ళీ రివైవ్ చేద్దాం అనుకున్నాను సార్, ప్లాన్ ఫోకస్ డిటర్మినేషన్ తోటి. ఓకే సార్, కెన్ యూ సజెస్ట్ సంథింగ్? సింపుల్ సార్, 2017లో ఉన్నట్టు నేను ఇందాక ట్రెండ్స్ అనాలిసిస్ చేసినట్టు 2017లో ఉన్నంత ఈజీగా గ్రూప్ 2 ఇప్పుడు లేదు. గ్రూప్ 2 టఫ్ అయింది బికాజ్ కాంపిటీషన్ పెరిగింది. ఈవెన్ ఐఐటి స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ గ్రూప్ 2. అది గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2 ఈజ్ నాట్ ఏ సింపుల్ పోస్ట్. గ్రూప్ 2 అనేది చాలా ప్రెస్టీజియస్ పొజిషన్. మీరు ప్రిపేర్ ఎలా అవ్వాలంటే వర్కింగ్ ప్రొఫెషనల్ అన్నారు, కానీ ఆల్రెడీ 2017లో అటెంప్ట్ చేశారు. సో బేసిక్స్ ఉన్నాయి మీకు, అందులో చాలా ప్రిసైజ్. మీకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఈసారి చాలా ప్రిసైజ్గా ఉంది సిలబస్. 2017, 2019లో మీకు 3 పేపర్లు ఉంటాయి మెయిన్స్లో, ఇక్కడ మీకు 2 పేపర్లే మెయిన్స్లో. సో చాలా తక్కువ సిలబస్ ఉంది, మీరు ఈజీగా కవర్ చేయొచ్చు. కానీ ఎవ్రీడే 5 hours చదవండి. ఏదైతే సిలబస్ బేసిక్స్ ఉన్నాయో బేసిక్స్ని ఒకసారి రివైజ్ చేసుకోవాలి సార్. మీరు రోజులో 2 times పెట్టుకోండి సార్, రీడింగ్, రివిజన్. మీకు ఆల్రెడీ బేసిక్స్ వచ్చినవి రివిజన్ చేసుకోండి, అసలు కొత్తవి రీడింగ్ చేయండి. ఇదొక 2 గంటలు, ఇదొక 3 గంటలు.
ఇదే రిపీటెడ్గా రీడింగ్ అయిపోయింది రివిజన్కి వెళ్తుంది, మళ్ళీ రివిజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ రివిజన్ ఎన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయగలిగితే మీకు అంత అడ్వాంటేజ్. ఎందుకంటే మీకు బేసిక్స్ ఉన్నాయి. జస్ట్ ఏంటి అంటే మళ్ళీ ఒకసారి 30 లేపాలి అంతే. 2 ఏళ్ళు విరాట్ కోహ్లీకి ఫామ్ లేనట్టు మీకు ఫామ్ లేదు అంతే. మళ్ళీ విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు ఎందుకంటే బ్యాటింగ్ తెలుసు కాబట్టి, మీకు కూడా అలా తెలుసు, మీరు కూడా ఫామ్లోకి వస్తారు. జస్ట్ ఏంటి అంటే ఎవ్రీడే 5 అవర్స్ అన్న మినిమం చదవడానికి ట్రై చేయండి వర్కింగ్ ప్రొఫెషనల్. అండ్ వీకెండ్లో మాత్రం సార్ మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది చదవడంతో పాటు మీకు ఆల్రెడీ బేసిక్స్ ఉన్నాయి కాబట్టి టెస్ట్లు చాలా ఎక్కువ రాయాలి సార్. ఏ టెస్ట్ మిస్ అవ్వకుండా రాయాలి. అండ్ మిగతా వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే టెస్టులు రాసేది మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి కాదు. టెస్టులు రాసేది మీకు ఏవైతే 20 క్వశ్చన్లు ఇచ్చారు ఆర్ 100 క్వశ్చన్లు ఇచ్చారు వీకెండ్లో, 100లో మీరు 60 బాగా పెట్టేశారు, అవి పక్కన పెట్టేసేయండి. దే ఆర్ నాట్ యూస్ఫుల్. ఎందుకంటే మీకు అవి వచ్చు. మిగతా 40 క్వశ్చన్ల మీద మాత్రం ఎందుకు తప్పు చేశాను అది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చదువుకోవాలి. ఈ టెక్నిక్ మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలి సార్. అప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. ఓకే యా సార్ అదే టైంలో 2017 బ్యాచ్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను సార్. మెయిన్స్ అవ్వలేదు. ఓకే దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళాను సార్. ఓకే ఐ విల్ ఫాలో యువర్ వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ హోప్ అందరూ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. డౌట్స్ అనేవి ఏమైనా ఉంటే ఇప్పుడే క్లియర్ చేసేసుకోండి అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. న్యూస్ పేపర్ మాత్రం ఖచ్చితంగా చదవండి. ఈనాడు న్యూస్ పేపర్ కావచ్చు, హిందూ న్యూస్ పేపర్ కావచ్చు, ప్రతి ఒక్కరు న్యూస్ పేపర్ పొద్దున్న లేకగానే ఒక 1 అవర్ అదే పని మనకి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్కడ అడగట్లా, బేసిక్ కాన్సెప్ట్స్కి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసి అడుగుతున్నారు. అది ఎప్పుడు యా రివిజన్ ఎలాగంటే ప్లాన్ అలాంటిది ఏమీ ఇవ్వట్లేదు. ఎందుకంటే క్లాసెస్సే మీకు 6 months ఉంటాయి. మెయిన్ ఏం చేస్తున్నామంటే ఒక సబ్జెక్ట్ అనేది 1 month చెప్తాం. 1 month అయిన తర్వాత ఒక 2 వారాలు గ్యాప్ ఇచ్చి మీకు మళ్ళీ ఈ ముందు అయిన సబ్జెక్ట్ మీద రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అక్కడ ఏం చేస్తున్నాం మేము 2 రకాలు చేస్తున్నాం. ఒకటి రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, రెండోది మీకు ఏ వీక్ అయిన సిలబస్ ఆ వీక్ ఎగ్జామ్ కాదు సార్. ఈ వీక్ ముందు వీక్ సిలబస్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఏంటి 1 week రివిజన్ గ్యాప్ ఇస్తుంది. ఈ రివిజన్ ఎందుకంటే నేను 2.5 గంటల క్లాస్ చెప్తాను, మీరు 2.5 గంటలు కవర్ చేసేయగలరా సార్ ఆ టాపిక్? లేదు. ఎందుకంటే నేను క్లాస్ ఎందుకు చెప్తున్నాను అంత ఈజీగా, నేను 5-6 బ్యాచ్లకు చెప్పేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అదే కాన్సెప్ట్ మీరు ఇన్డెప్త్గా వెళ్ళి చదవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నాయి, దాంట్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, దాంట్లో ఇంకా క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి అన్నీ చదవాలి. సో టైం పడుతుంది. అందుకే ఒక 1 week గ్యాప్ ఇచ్చి అప్పుడు పెడతాం. రివిజన్ ప్లాన్ అంటే సపరేట్గా ఇవ్వట్లేదు సార్. ఓకే ఏ రోజు ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ కంప్లీట్ చేసుకోవాలి సార్. అదే రివిజన్ ప్లాన్. సరిపోతుంది బేసిక్స్. ఓకే యా ఇంకా హోప్ అందరూ రిజాల్వ్ చేశాను. ఇంకేం లేవు. ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాము అండ్ లెట్స్ ఎండ్ ది సెషన్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ద బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 27th of April 2026. తెలుగు మీడియం బ్యాచ్ 11th of May 2026. ఓకే ఫౌండేషన్ క్లాసెస్ 1 week ఫ్రీ ఉంటాయి అండ్ వీల్ బీ పోస్టింగ్ ద లింక్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఇట్ సెల్ఫ్. మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.